మనం ప్రతిరోజు ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతిరోజులాగానే ఈరోజు మనకు ఇంత గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి చంద్రకళ మేడం గారు మన జూమ్ సెక్షన్ లోకి వచ్చి ఉన్నారు. మేడం స్వాగతం, సుస్వాగతం మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. వాయిస్ క్లియరా? క్లియర్ మేడం, బాగుంది మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడం కి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే సదానంద యోగికి, మహతార్ బాబాజీ, ప్రకృతి మాతకి, భూమాతకి, పంచభూతాలకి, ప్రకృతి యాస్ట్రల్ మాస్టర్స్ హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి అవకాశం కల్పించిన సుగుణ మేడం గారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంకొకటి మేడం, ఒక్క నిమిషం మేడం. పత్రిజీ మహిళా చైతన్యం గురించి 2 మాటలు మాట్లాడుకొని తర్వాత స్టార్ట్ చేస్తారు మేడం. పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించిందంటే, మన గురువు గారి యొక్క దివ్య స్ఫూర్తితో, మన స్వర్ణమాల అమ్మ ఆశీస్సులతో, రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చినటువంటి గొప్ప విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించింది మేడం. ఇందులో ఏమంటే, మన గురువు గారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, ఇంకా గురువు గారి యొక్క ప్రబోధాలు, ఇలాంటి ఏదైతే ఆయన సత్యాన్ని చెప్పి ఆచరించారో అది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరూ ఆ సత్యాన్ని పట్టుకోవాలి, అందరూ ఆ సత్యాన్ని ఆచరించాలి అనే గొప్ప సంకల్పంతో శైలజ మేడం గారు పత్రిజీ మహిళా చైతన్యం కార్యక్రమాన్ని ఎవరు ఎక్కడికి పిలిచినా అక్కడ పోయేసి 3 రోజుల వర్క్షాప్ చేస్తూ అక్కడ ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ, ఆత్మ జ్ఞానంతో పాటు ఈ విషయాలన్నిటినీ కూడా 18 సూత్రాలు సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ను వారి చేత ఆచరింప చేస్తూ ప్రాక్టికల్ మెథడ్ లో చేయడం జరుగుతుంది మేడం. అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టికల్ మెథడ్ ఏమంటే, ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీలు ఉన్నారు, ప్రతి ఒక్కరిలోనూ మనం పత్రిజీని చూడవచ్చు అని మేడం గారు అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ప్రకృతితో అనుసంధానం, ప్రకృతితో అనుసంధానం ఎలా అవ్వాలి అనే విషయాన్ని అక్కడ ప్రాక్టికల్ ద్వారా చేసి చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే కర్మ ప్రక్షాళన గురించి దానిపైన ప్రాక్టికల్స్ ఉంటది. ఈ విధంగా 3 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టికల్స్ మేడం చేయడం జరుగుతుంది మేడం. ఈ విధంగా ఎంతో అద్భుతంగా పత్రిజీ మహిళా చైతన్యాన్ని 3 రోజుల కార్యక్రమంగా ఆచరింప చేస్తున్నారు. ఈ నెల విజయవాడలో ఇప్పుడు జరుగుతాను మేడం. ప్రెసెంట్ కి 27, 28, 29 ఈ రోజు ఆఖరి రోజు, 3వ రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. అలా చేస్తున్నటువంటి గ్రేట్ మాస్టర్ శైలజ మేడం గారికి మనం ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ జూమ్ సెక్షన్ ని మనం ఈ రోజు ప్రారంభించుకుందాం మేడం. మరొకసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు మీ ఆధ్యాత్మిక సందేశాన్ని మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా అద్భుతం. మహిళా చైతన్యం పత్రిజీ మేల్కొల్పడం అనేది ఒక అద్భుతమైన అంశం మన PSSM లో. మీరు మహిళా చైతన్యం అన్న దగ్గర నుంచి నేను కూడా మొదలు పెడతాను. మాకి ఇక్కడ అనంతపూర్, నా పేరు చంద్రకళ. నేను 2009 నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. నేను ముందుగా మా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఆత్మజ్ఞానాన్ని అందించిన భారతి, పద్మ వాళ్ళకు కూడా నేను నా యొక్క ఆత్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మహిళా చైతన్యం అన్నారు కదా. రీసెంట్ గా మార్చి నెలలో అనంతపురం దగ్గరలో ఉరవకొండ విలేజ్, ఉరవకొండ మనకి సెకండ్ పిరమిడ్ కదా,
ఫస్ట్ అవును మేడం. పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్ బుద్ధా పిరమిడ్ అయితే కర్నూలు, సెకండ్ పిరమిడ్ ఉరవకొండ లోబ్సాంగ్ రాంపా పిరమిడ్, ఉరవకొండ మండలం, నింబగల్ల విలేజ్. ఆ ఓకే. విలేజ్ లో ఒక 41 days, ఒకప్పుడు 23 years బ్యాక్ పిరమిడ్ కట్టారు, యోగి వేమన పిరమిడ్ ధ్యాన కేంద్రం. చిన్న విలేజ్ అది. ఆ విలేజ్ లో అప్పట్లోనే హరి సర్, శివ, వెంకటేష్ అనేసి ముగ్గురు వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే టైంలో ధ్యాన మార్గంలోకి వచ్చి 41 days మౌనం ఉండి గురువుకొండ వెంకటేష్ సార్ సమక్షంలో సాధన చేస్తూ అప్పట్లో వాళ్ళు పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ కొద్ది రోజులు వినియోగంలో లేకపోవడం వల్ల, అక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల అది కొంచెం మూత పడటము, దాన్ని రీఓపెన్ చేయాలి అన్నట్లుగా ఆ, హరి సార్కి ఒక ఆలోచన వచ్చిందంట. మహిళల్ మహిళల చేత మహిళల కోసం, మహిళల కొరకు అని ఒక ప్రోగ్రామ్ చేయాలి అనేసి నాకు శివ సార్ కాల్ చేయటం, మేడం ఇలా ఒక 41 days మనం అక్కడ చేయగలగాలి, మీరు చేస్తారా, మీరైతే చేస్తారు అని మాకు హోప్ ఉంది అని వాళ్ళు అడగటము. నేను మా ఫ్రెండ్ జ్ఞానేశ్వర్ అని మేమిద్దరు బాగా సర్వీస్ చేసేవాళ్ళం అనమాట. ఆ తను నేను మాట్లాడుకొని సార్ వాళ్ళతో డిస్కస్ చేసి ఓకే అని చెప్పడము. అక్కడ వెళ్ళి అక్కడ మనకి అకామిడేషన్ కూడా ఉంటుంది అనమాట. అక్కడే ఉంటూ వండుకుంటూ తింటూ ఇంటింటా ధ్యానం, 1 గంట ప్రతి ఇంట్లోనూ ధ్యానము, 1 గంట పిరమిడ్ లో వచ్చి ధ్యానం చేయాలి వాళ్ళు. అలా ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో మార్నింగ్ టైం 11 to 1 ఇంటింట ధ్యానము, ఈవినింగ్ 4 to 5, 3 to 5 పిరమిడ్ లో ధ్యానము, సత్సంగము, 1 గంట ధ్యానము, 1 గంట సత్సంగము. అలా ఒక్కో ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో మేము ధ్యానం చేస్తాము, మీరు అవకాశం ఇస్తారా అని అడిగేవాళ్ళం. కొంతమంది ఒప్పుకునే వాళ్ళు, 10 ఇండ్లు అడిగితే 2 ఒప్పుకునేవాళ్ళు. అలా ఓకే ఇంటింటికి మేడం. వెళ్ళి అడిగి వాళ్ళ పేర్లు, వాళ్ళ డేటు, ఏ రోజు అని చెప్పి రాసుకునేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేసామన్నమాట. కొంతమంది అసలు రిజెక్ట్ చేస్తారు, కొంతమంది మామని అడగాలి, అత్తని అడగాలి, భర్తని అడగాలి, ఇలా చెప్పేవాళ్ళు. అలా చెప్పేవాళ్ళు. కానీ ఒక 1 week తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఏమైనా అనని, యాక్సెప్ట్ చెయ్యని చెయ్యకపోని మేము అది చెప్పేవాళ్ళం వాళ్ళకి. కొంతమంది మా ముఖాలు కల్లి ఏమన్నా అడుగుతారేమో అని ఆలోచించేవాళ్ళు. మేము అనేవాళ్ళం, ఏం చెప్పేవాళ్ళం అంటే మాకేమీ ఇవ్వకండి, మేమే బాటిల్తో నీళ్లు కూడా తెచ్చుకుంటాం, మీకు ఇష్టమైతే వాటర్ ఇవ్వండి, లేకపోతే లేదు, మాకేం అవసరం లేదు, మేము ధ్యానం చేస్తాము. ధ్యానం యొక్క విశిష్టత మీకు తెలియాలి, ధ్యానం యొక్క లాభాలు మీకు తెలియాలి, మేము అది పొందినాము, మీకు తెలియజేసేయడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళకి తెలియచేస్తూ, అలా ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ధ్యానులు, ఒక 10 మంది అట్లా ధ్యానుల ఇళ్లలో చేస్తూ స్టార్ట్ చేసి, తర్వాత ఇంకా ధ్యానమే పరిచయం లేని కుటుంబాలకి ఈ అక్కడ ఇంకా ఎవరు వీళ్ళు ఏమి అనేది ఏ కులమత భేదాలు లేకుండా ఎవరైతే మనకు వెళ్ళడము, అడగటము, వాళ్ళ ఇంట్లో ధ్యానం చేయటము. ఆ మూడో రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. స్కూల్ పిల్లలకి ధ్యానం పరిచయం చేస్తే, మనం ఒక ఇంట్లో నలుగురు ధ్యానం చేస్తుంటాం, పిల్లలైతే వాళ్ళకి ఏదో చాక్లెట్లో బిస్కెట్లో ఇస్తే వస్తారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఒక రోజు ఇస్తే 2 రోజు ఇస్తారని వస్తారు, వాళ్ళని ధ్యానంలో కూర్చోపెట్టే వాళ్ళం. అరగంట, 45 minutes, ఒక్కోసారి 1 hour కూడా కూర్చునే వాళ్ళు పిల్లలు. అలా పిల్లల్ని అలవాటు చేసే లోపల ఒక 20 మంది పిల్లలు, 15 మంది పిల్లలు, ఆ ఇంట్లో వాళ్ళు అంతా ఒక 20-30 మంది అయ్యేవాళ్ళం. అలా స్టార్ట్ చేసినాము. అలా కొద్ది రోజుల తర్వాత పిల్లలకి భగవద్గీత నేర్పించాలనే ఆలోచన వచ్చి, పిల్లలకి భగవద్గీత కూడా నేను నేర్పించేదాన్ని పిరమిడ్ లో. లాస్ట్ రోజు కొంతమంది పిల్లలతో భగవద్గీత చెప్పించడం జరిగింది. ఆ అందులో భాగంగా స్టార్టింగ్ లో ఒక 2-3 వచ్చేవాళ్ళు. లాస్ట్ ఒక 16వ వార్షికోత్సవం అన్నమాట. ఇంకా 1 month తర్వాత 16వ వార్షికోత్సవం జరిగింది. ఆ రోజు గ్రామం మొత్తమే అక్కడికి రావడము, లేడీస్ అయితేనేమి, జెంట్స్ అయితేనేమి, ఆ ప్రోగ్రామ్ అంతా దిగ్విజయంగా చాలా అద్భుతంగా 1 month కే వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా ఒక 20 రోజుల తర్వాత ప్రతి ఇంట్లో ఒక్కో ఇంట్లో రోజుకు ఒక ఇల్లు చేసే వాళ్ళం, రోజుకు 2 ఇళ్లలో 3 ఇళ్లలో మా ఇంట్లో చేయండి, మా ఇంట్లో చేయండి అని అడగడం స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఇంకా మేము ఎవరింటికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేకపోయేది. పిరమిడ్ లో హ్యాపీగా ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే చిన్న చిన్న భయాలు, అపోహల వల్ల మేము అక్కడ పోయి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమో అనే చిన్న చిన్న భయాలు, విలేజ్ కదా, అలాంటి భయాల వల్ల వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. చాలా మంది స్త్రీలు మేల్కొనడం జరిగింది. ఇప్పుడు డైలీ ఒక 20-25 మెంబర్స్, 30 మెంబర్స్ ఒక్కొక్కసారి రోజు వచ్చి పిరమిడ్ లో ధ్యానం చేస్తున్నారు.
పిరమిడ్ అంత అద్భుతంగా అంత అందంగా అలంకరించబడింది అనమాట. అక్కడ ఓకే. కొన్ని పిరమిడ్ వర్క్లు కూడా కొన్ని మేము అక్కడ ఉండే సమయంలోనే జరిగింది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఆ మహిళలు ఇప్పుడు ఒక ఆవిడ 40 డేస్ మేము రోజు వెళ్ళి ధ్యానము సత్సంగం జరుగుతోంది, చేస్తోంది, మమ్మల్ని చూస్తోంది. కానీ 41 డేస్ లాస్ట్ డే ఆ రోజు చెప్తున్నారు ఆవిడ. నేను చెప్పాను. అంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆదివారం ఆదివారం మాత్రమే పిరమిడ్కి వస్తాము, మిగతా రోజుల్లో మేము రాము, మా ఇంట్లలో మేము చేసుకుంటాము. అంటే లాస్ట్ డే నేను మాట్లాడా. ఒక 3-4 మెంబర్స్ భార్యాభర్తలు ఇద్దరు ధ్యానం చేస్తారు. నేను అప్పుడు చెప్పాను అనమాట, మీరు భార్యాభర్తలు ఇద్దరు ధ్యానం చేస్తారు, హ్యాపీగా 2 వీలర్ లో వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళొచ్చు కదా, మీరే స్ఫూర్తి అవుతారు ఇంకొకరికి అని చెప్తే ఆవిడ అన్నారు, ఆ పత్రి సరే పిలిపించుకోవాలి అని చెప్పేసి ఆవిడలో ఉన్న ఎమోషన్ అంతా, లక్షలు లక్షలు మేము హాస్పిటల్ ఖర్చు పెట్టినాము ఆరోగ్యం కోసము మా ఆయనకి, పోనీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు అని ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక రకంగా తనలో ఉన్న ఎమోషన్ అంటే, ప్రతి స్త్రీ తన కోసం తాను ఏం చేసుకుంటోంది అన్న విచక్షణ లేకుండా భర్త కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం జీవితం అంటే ఇదే, భౌతిక జీవితమే జీవితము అని అనుకుంటున్నారు. కానీ మనిషికి 2 రకాల జీవితం ఉంది. భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము. మన ఆత్మ ఎదుగుదల కోసం కూడా మన వంతుగా మనం మన సాధన మనం చేసుకుంటూ, మన ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఎక్కడ ఏది అవసరం, ఏది అనవసరం అన్న విచక్షణ జ్ఞానంతో ఎలా జీవించాలి అన్న దాన్ని ఆ రోజు ఆ ఎమోషన్ అంతా తెలుసుకోవడం జరిగింది ఆ లేడీస్ అందరూ. ఆ రోజు చెప్తున్నారు వాళ్ళు, మీరు ఇంతగా తెలియజేస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తోంది అనేసి వాళ్ళు ఎంత హ్యాపీగా రియలైజ్ అయ్యి, 40 రోజులు తనలో పెట్టుకున్న ఎమోషన్ 40 రోజుల తర్వాత ఆవిడ ఏడ్చేసింది కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. అంటే ప్రతి స్త్రీ ఇలా ఉన్నారు అని మన వంతు బాధ్యతగా మనం తెలుసుకున్నాము. మనలాగే సాటి స్త్రీలు అన్న విచక్షణతో మనం మన వంతుగా ఒక 4 అడుగులు ముందుకేసుకొని, పత్రి సార్ చెప్తాడు కదా, సొంత లాభం కొంత మానుకొని, ఆయన అలా మానుకున్నారు కాబట్టి ఈ రోజు మనం మేల్కొని హ్యాపీగా ఇలా సజ్జన సాంగత్యం చేసుకొని ధ్యానం చేసుకొని ఆనందంగా కుటుంబాలు ఆనందంగా ఉండగలుగుతున్నాము. అలా మనం కూడా మన సొంత లాభాన్ని కొంత మానుకొని ఆ కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ ఇలా స్త్రీలను చైతన్యం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఆ అందులో ఆ రోజు ఆ హ్యాపీనెస్ ని మేము చాలా మర్చిపోలేని రోజు. అంటే అనుక్షణం వేరే ఆలోచన అనేది లేకుండా ఉండేది నా మైండ్ లో. ఎంత అద్భుతమైన అంటే, మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే 4 రకాల ఆరోగ్యం ఉంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యము, ఆ బుద్ధిపరమైన ఆరోగ్యము, ఆత్మపరమైన ఆరోగ్యం. ఇవన్నీ మనము ఆ లెసన్స్ నేర్చుకోవాలి. ఇంత జ్ఞానము అంటే ఆ శరీరం ఒకటే కాదు, ఈ మనసు ఒకటి ఉంది, మన కోరికల వెంట మనసు పరిగెడుతుంది. ఈ సత్యాలన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళు ఇంత లోతుగా ఆలోచించరు. ఆరోగ్యం బాగలేదా టాబ్లెట్ వేసుకోవాలి. కానీ ప్రతి స్త్రీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంది, నా జీవితంలోకి నా భర్తని, నా పిల్లల్ని నేనే కోరుకొని తెచ్చుకున్నాను, నా పిల్లలకి నేను ఆత్మజ్ఞానిని అయితేనే నా పిల్లలకు ఆ జ్ఞానాన్ని అందించగలుగుతాను అనేసి అద్భుతమైన మార్గాన్ని, అద్భుతమైన సాధనని మనకు అందించారు గురువు గారు. నిజంగా ఆ గురువు గారికి, ఆ పత్రి మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా. అలా చేయడం జరిగిందనమాట. అంతకంటే ముందు నాకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనిపించేది, మహిళల కోసం ఏదైనా ఒకటి చేస్తే బాగుండు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇంటింటా రోజు 3 గంటలు ధ్యానం ఒక్కో ఇంట్లో అని చేసేవాళ్ళము, శాకాహార జగత్ కోసం అని చేసేవాళ్ళము. కానీ ఈ మధ్య ఏ కార్యక్రమాలు చేయట్లేదు ఏంటి, అందరూ సైలెంట్ గా ఉన్నామేంటి అని నాకు ఒక ఆలోచన వచ్చేది. స్త్రీల కోసం ఏమైనా చెయ్యాలి చెయ్యాలి అని అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇప్పుడు ఇప్పుడు సమయం అనేది ఆసన్నమైంది భూమి మీద. ప్రతి ఒక్కరిలోనూ మహిళల కోసము ధ్యానము ఏదో ఒకటి చెయ్యాలి అనేసి ఆ సమయం ఆసన్నమైంది అనుకుంటా నేను. అందరి ఆలోచనలు ఒకే టైంలో ఒకే రకంగా మ్యాచ్ అయ్యి ఆ ఆ విధంగా జరిపిస్తోంది అనేది నాకు ఉమా మహేశ్వరి మేడం మీ సెషన్ తీసుకున్న తర్వాత తను చెప్తే షాక్ అయ్యా. అరే ఏంటి ఇంతగా జరుగుతోందా అంటే,
ఆ మహానుభావుడు శరీరంతో లేకపోయినా మనందరిలో ప్రతి ఒక్కరిలోనూ ఒక పత్రిజీ అయ్యి మనందరినీ మేల్కొల్పుతూ మనం చేయాల్సిన వచ్చిన పర్పస్ ని మన చేత జరిపించబడుతోంది అనడానికి ఉదాహరణ మాత్రమే అని నేను చెప్పగలుగుతాను. నిజంగా చాలా చాలా మేడం. ఆ విలేజ్ ని అంత అద్భుతంగా ఒక 1 వీక్ అక్కడ ఉండడము, మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 4-5 డేస్ ఫ్యామిలీ చూసుకోవటము, మళ్ళీ 1 వీక్ వెళ్ళటము, నేను వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఉండటము, తను వచ్చినప్పుడు నేను ఉండటము, అట్లా మళ్ళీ మా ఫ్రెండ్స్ ని 2 డేస్ 3 డేస్ మేడం మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళండి, 2 డేస్ ఉండగలిగితే ఉండండి, ఆ అలా వాళ్ళకి చెప్పడం జరుగుతూ చేయడం జరిగిందనమాట. ఆ చాలా చాలా వండర్ఫుల్, చాలా అద్భుతంగా జరిగింది. ఇలా మనం ప్రతి విలేజ్ లో కొంతవరకు చేయగలిగితే బెటర్ అని నా ఆలోచన అన్నమాట. ఇది నాకు తప్పకుండా తప్పకుండా మేడం. నాకు చాలా హ్యాపీ ఇచ్చింది, చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను అదే. మా చుట్టుపక్కల పల్లెల్లో కూడా అదే చెప్తున్నా అన్నమాట. పాంప్లెంట్స్ నేను ఇస్తాను. ఆ మనం మనం ఒకటే ధ్యానం చేసుకొని పిరమిడ్ లో వచ్చి క్లాసులు చెప్పుకొని ఆనందంగా వెళ్ళటం కాదు. డోర్ టు డోర్ వెళ్దాము. ప్రతి సాటర్డే సండే నేను వస్తాను. మిగతా రోజులు మిగతా వాళ్ళు కొంతమంది ఒక ఇద్దరిద్దరు ఒక రోజు 2 రోజులు అలా వస్తే వీక్ వీక్ అంతా గడిచిపోతూ వస్తుంది. ఇలా ఎన్ని పనులైనా మనం చెయ్యొచ్చు అని బత్తలపల్లి మండలంలో ఒక పిరమిడ్ ఉంటే అక్కడ ర్యాలీలో చెప్పడం జరిగింది. ఆ ఆ బాగుంది ప్లేస్ మేడం. ఆ మహాత్మ ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు తెలియదు. కానీ ఆ సమయం వచ్చింది. మనం తెలియాల్సిన బాధ్యత, మనం చెప్పాల్సిన బాధ్యత. ప్రేమనాథ్ సార్ ఎప్పుడు అంటాడు, ఇంతకు ముందు అంతా చెప్పలేదు మనము, ఆ చెప్పి సచ్చేకే వచ్చాం మనము అంటుంటాడు సార్. చెప్పడానికే అవును. వచ్చాం మనము అని. అందుకే మనం ఆ విధంగా చెప్పేదానికే వచ్చాము. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందించడానికి. ఎందుకంటే పంచితేనే పెంచబడుతుంది అంటారు కదా. మరి అవును మేడం. దాన్ని మనం పంచాలి. ఆ పంచే బాధ్యతలో ఉన్నాము. ఆ పాత్రలో ఉన్నాం కాబట్టి ఆ పాత్రను పర్ఫెక్ట్ గా పోషిస్తే మళ్ళీ ఈ పాత్రలోకి రావాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటాను. అవును మేడం. ఆ విధంగా మనం ఇంక తర్వాత మీరు అవకాశం ఇప్పిస్తే అక్కడ కూడా పెట్టిస్తాం మేడం, పత్రిజీ మహిళా చైతన్యం ప్రోగ్రామ్. ఆ చేద్దాం ఇప్పుడు మ్యామ్. నా అక్కనపల్లి. వంతుగా నాకైతే నేను ఒక ఆన్లైన్ జాబ్ చేస్తాను. నాకు ఓకే ఒక మేడం. సాటర్డే సండే ఉమ్. 2 ఓకే. డేస్ నాకు వీలవుతుంది ఎప్పుడైనా గానీ. అలా కేటాయించుకొని రోజుకు ఒకరు ఇద్దరు, ఓ వారంలో ప్రతి మండే ఒకరు, ప్రతి ట్యూస్డే ఒకరు, ప్రతి వెన్స్డే ఒకరు అలా వచ్చి ప్రచారం చెయ్యగలిగితే మనం ఓకే. ఎంతైనా చెయ్యొచ్చు. ఎన్ని పల్లెలైనా చేయొచ్చు. ఎంత ప్రచారం అయినా చెయ్యొచ్చు అనేది. మేము డోర్ టు డోర్ వెళ్ళేవాళ్ళం మ్యామ్. కొంతమంది అయితే చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదండి. చిన్న అవును ఇల్లులు మేడం. ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టపడరు అనమాట. వద్దు మాకేల ధ్యానం అంటారు. కానీ ఆ చిన్న ఇల్లు అయినా కూడా మీ మీరు మీకు అర్థం కాదు, మాకేమి ఇయ్యకండి, మాకేం పర్వాలేదు, మేము ఇక్కడే కూర్చుంటామని చెప్పేసి అక్కడే కూర్చొని వాళ్ళ పిల్లలకి ధ్యానం చెప్పేదాన్ని, వాళ్ళకి భగవద్గీత నేర్పించేదాన్ని. మీ ఇంట్లో పెట్టుకుందామా ఈ రోజు మీ మమ్మీని అడగండి అంటే కొంతమంది పలికే వాళ్ళు, కొంతమంది పలకని వాళ్ళు. ఆ పలకని పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ధ్యానం చేద్దాం, మీ పిల్లలు ఇంత బాగా చేస్తున్నారు చేద్దామంటే మా మాట కాదని లేకపోయేవాళ్ళు వాళ్ళు. కొంతమంది వద్దులేంటి, ఏం పర్వాలేదు మీరేం వద్దులే కూర్చోండి మీరు అని చెప్పేసి వాళ్ళను వెళ్ళి కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తే ఆ కుటుంబాలు ఎంత ఆనందపడుతున్నాయి తెలుసా. వాళ్ళు ఇచ్చే మర్యాదలు అయితే ఆ ఎంత మాకైతే చాలా ఆశ్చర్యం వేసేది. చిన్న పిల్లలే ఎంత మర్యాద. అసలు నేను ఇంటింట ధ్యానానికి పోతూ బుక్కు పెన్ను నేను రాసుకోవడానికి తీసుకెళ్తే నా చేతిలో బుక్కు పెన్ను కూడా నా వెంట పట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు. అబ్బా. వాళ్ళు బుక్ మ్యామ్ నేను తీసుకొస్తా, మేడం నేను తీసుకొస్తా అని. మేము కనిపించినామంటే సరే. ఇంకా ఉమా మహేశ్వరి మేడం వాళ్ళ బ్రదరు హైదరాబాద్ నుంచి ఆవిడ నాకు లైబ్రరీ క్లీన్ చేస్తా పరిచయం అనంతపూర్ లో. ఆవిడ 3 టైమ్స్ 4 టైమ్స్ ఆవిడ వస్తా వస్తా కర్పూరం తీసుకొచ్చి చల్లి పిరమిడ్ లో ధ్యానాన్ని కూర్చోపెట్టడము. ఒక రోజు అయితే తను పాయసం చేసుకొచ్చి అందరికి పంచి పెట్టడము. ఎందుకు అంటే ఆ పిల్లలకి మనం ఏదో ఒకటి అలవాటు చేస్తే అట్లా మేమున్న 40 రోజులు ఎంతమంది పిల్లలు పిరమిడ్ దగ్గరికి వచ్చేవాళ్ళు. మరి తర్వాత కూడా దాదాపు ఒక 30 శ్లోకాలు 20-30 శ్లోకాలు ఒక 4-5 పిల్లలకి నేర్పించడం జరిగింది భగవద్గీత. డైలీ వాట్సాప్ వీడియో కాల్లో గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ కాల్ చేసి వాట్సాప్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆ పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి మొబైల్ ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. ఓకే. 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో వాళ్ళు మొబైల్ ఇచ్చేవాళ్ళు.
వాళ్ళకి నేను భగవద్గీత శ్లోకం చెప్తే వాళ్ళు మళ్ళీ నేర్చుకొని నాకు మరుసటి రోజు ఈ రోజు ఒక 10 శ్లోకాల వరకు నేర్పించినామనుకో, ఈ రోజు క్లాసుకి జాయిన్ అయిన తనే ఒక్కొక్కరు ఒకటో శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అన్ని చెప్పిన తర్వాతే నెక్స్ట్ శ్లోకాన్ని వాళ్ళకి చెప్తా. ప్రతి ఒక్కరు ఆ 5 మంది ఉంటే 5 మంది ఎన్ని శ్లోకాలు నేర్చుకుంటే అన్ని శ్లోకాలు చదవల్ల. ప్రతిరోజు దాన్ని కంఠస్థం చేపించేసరికి వాళ్ళలో అది తెలియకుండానే వాళ్ళు ఎవరైనా తప్పు పలుకుతుంటే పక్కన వెంటనే పుస్తకం చూడకపోయినా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఒక అమ్మాయి ఒక అమ్మాయి అయితే నిమ్మగల్ వెంకటేష్ సార్ వాళ్ళ మేనకోడలు అయితే కన్నడ అమ్మాయి, తెలుగు వర్డ్ అసలు పలకడం రాదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఈ పిల్లలందరూ డ్రాప్ అయ్యే టైంలో ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయికి నేర్పించమని చెప్పారనమాట. ఆవిడ అంతవరకు ధ్యానం చేసేది కాదంట, ప్రచారం చేసేది కాదంట. ఆవిడ 40 డేస్ అక్కడికి వచ్చినప్పుడు తను నాతో పాటు ప్రతిరోజు 40 రోజులు మాతో పాటు ఉంది తను. తను రోజు వచ్చి మేము చెప్పడము, చేయడము, వినటము, ఇంటింట ధ్యానం ఇవన్నీ తెలుసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తోందంటే వాళ్ళ భర్త సపోర్ట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 41 డేస్ పెట్టింది. బళ్ళారిలో ఉన్నారు వాళ్ళు. బళ్ళారిలో ఏ ఇంట్లో 41 డేస్ ఉంటే ప్రతిరోజు వెళ్ళిపోతది తను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు 41 డేస్ ప్రతిరోజు 30 మంది వస్తారు, 35 మంది వస్తారని కాల్ చేసి ఎంత హ్యాపీ అవుతుందో. తనకి మాట్లాడడమే చేత కాదు. అలాంటి మహిళ వాళ్ళ భర్త అంటున్నాడంట, అదేంటి నువ్వు ఇంత అద్భుతంగా మారిపోయినావు. ఎప్పుడు పిరమిడ్ దగ్గర సేవ చేసేదంట గాని ధ్యానం చేసేది కాదంట. పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కూడా తను కొన్ని సంవత్సరాలు సేవ చేసింది కానీ ధ్యానం చేయలేదు. భోజనం ఒకటి వండి పెట్టి ఇంటికి వచ్చేదంట. కానీ అలాంటి ఆమె ఇప్పుడు 3 గంటలు 4 గంటలు ధ్యానం చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక 41 డేస్ పెట్టుకొని ఆ అమ్మాయికి భగవద్గీత నేర్పించింది చూడు, అది గొప్ప అద్భుతమైన విషయం. ఎందుకంటే తను కన్నడ అమ్మాయి, తనకు రాదు తెలుగు. అని ఆ అమ్మాయి పలకడమే ఒక పదాన్ని 5 సార్లు చెప్పినా స్పష్టంగా పలకలేదు. అట్లాంటి సిచ్యుయేషన్. భగవద్గీతని తప్పు పలికించకూడదు నేను. ఎట్లాంటి ఎగ్జామో చూడండి నాకు. అలాంటి అమ్మాయి దాదాపు 25, 30 శ్లోకాలు నేర్చుకుంది. అంటుంది మా భర్త అంటున్నాడు, ఆ మేడంకి ఒక నమస్కారం పెట్టాల, ఎంత ఓపిక ఈ పాపకి ఎన్నిసార్లు పలికిస్తాంది అని. ఆ పాపకి అర్థం కానప్పుడు మరుసటి రోజు నాకు అప్పచెప్పాలనేసి వాళ్ళ మామతో చెప్పించుకునేదంట. వాళ్ళ మామకు అప్పచెప్పేదంట, తప్పులు పడితే ఆయన చెప్పించేవాడంట. మరి అలా అమ్మాయి నేర్చుకుంది. అంటే మనము పిల్లల్లో ఈ ఆధ్యాత్మిక బీజాల్ని ఇప్పట్లో నాటితే అద్భుతంగా భవిష్యత్తు తరాన్ని మనం సృష్టించగలుగుతాము అనేది నా ఆలోచన అన్నమాట. ఇలా మహిళా చైతన్యాన్ని అనేది ఇలా చేయడం జరిగింది. ఇలా మహిళా చైతన్యాన్ని చేయడం జరిగింది. ఇంకా ఈ జర్నీ అయిపోతే మా- నా- నా- నన్ను ఎవరో ఆన్ చేసుకున్నారు మ్యామ్. 2 స్పీకర్లు ఉన్నట్లున్నాయి, ఆఫ్ చేసుకోండి. ఇలా నా నా జర్నీ అంటూ నాకు ధ్యాన పరిచయం అనేది భారతి పద్మ ద్వారా నాకు పరిచయం అయింది. కర్నూలులో ఫస్ట్ పద్మ మేడం తెలియచేశారు నాకు ఆ 2009లో. అప్పుడైతే దాదాపు వారానికి ఒక క్లాస్ కూడా సత్సంగం ఉండేది కాదు. ఇప్పుడు చాలా చాలా జూమ్ సెషన్లు, చాలా పిరమిడ్లు చాలా వచ్చాయి. అప్పుడు నేను ఒక 3 మంత్స్ కానీ 2 క్లాసెస్ మాత్రమే విన్నాను. ఆ తర్వాత మాకు అనంతపూర్ ట్రాన్స్ఫర్ రావటము, కర్నూలు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. భారతి అనే ఆమె అయితే నాకు 2 నెలలు వెంట పడింది. ఆమె ధ్యానం చేయి అప్పుడు కానీ ధ్యాన మార్గంలోకి రాలేదన్నమాట. అంటే సమాజంలో ప్రతి ఒక్కరి దృష్టి డబ్బు కోసము, భౌతిక జీవితం కోసమే ఆలోచిస్తారు. నేను కూడా అలా ఆలోచించిన దాన్ని. మిషన్ కుట్టేదాన్ని, నాకు డబ్బులు వస్తాయి కదా, కళ్ళు మూసుకొని కూర్చుంటే గంట సేపు ఏమొస్తుంది అనుకునేదాన్ని. కానీ జీవితం అంటే అది కాదు. జీవితం అంటే ఆనందంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా, వైభోగంగా జీవించొచ్చు. ఏ ఏం ఉన్నా ఏం లేకపోయినా మన నిజ స్వరూపాన్ని, ఆ నిజ స్వరూపం అనే ఏది ఆ స్వస్వరూపంతో అనుసంధానం అయితే ఎలా ఉంటుంది జీవితము అన్న సత్యాలను అయితే నేను తెలుసుకోగలిగినాను. మన సహజత్వాన్ని మనము ఆ చిన్న పిల్లలప్పుడు ఏ సహజత్వంతో ఉంటామో తిరిగి ఆ సహజత్వానికి దగ్గర అవ్వటమే. మన ఆత్మకున్న లక్షణాలకు మనం దూరం అయ్యాం. కానీ ఆ ఆత్మ యొక్క లక్షణాలని, ఆ దైవత్వాన్ని
మనం సంతరించుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ మార్గము. ఇది చాలా అద్భుతమైన మార్గం. మరి ఆ భారతి పద్మాకి నేను ఒకసారి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను. వాళ్ళ ద్వారా నేను చాలా చాలా లబ్ధి పొందానన్నమాట. ఈ రోజు నా జీవితం ఇంత ఆనందంగా, అద్భుతంగా ఇలా వెళ్ళి కుటుంబంతో సహా మా అమ్మాయి కూడా నాతో పాటు ఉండేది ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు. ఆ అక్కడ మా ఆయన డ్యూటీ ఉరవకొండలోనే ఉండేది. అప్పుడప్పుడు మా ఆయన కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. అసలు ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఆ కుటుంబం కూడా అలా సహకరిస్తూ అలా చేయగలగడం చాలా అద్భుతమైన విషయము. ఆ యూనివర్స్ డిజైన్ కూడా అంత అద్భుతంగా ఉంది. ఆ అలా జరిగిందనమాట. నేను ఇంకా ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు కర్నూలు నుంచి అనంతపూర్ రావటము, మా పోలీస్ క్వార్టర్స్ లోనే వచ్చిన 6 మంత్స్ కి శ్రీశైల ధ్యానయజ్ఞంలో పత్రి సార్ని కలవడము, ముగ్గేస్తూ ఉన్నా. నాకు ముగ్గులు అంటే ఇష్టము. సార్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినాడు. అందరూ పక్కన పారిపోతున్నారు ముగ్గులు వేసేవాళ్ళు. నేను చూడలేదు. నా ముగ్గు బ్యాలెన్స్ ఉందని వేస్తూ పక్కకు లేసి జరుగుతూ ఉంటే సార్ వచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు నా దగ్గరకు వచ్చి. ఆ చేతికి ముగ్గు పిండి ఉంది తుడుచుకొని సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ ఇట్లా సెంటర్ పెట్టాలనుకుంటున్నాను సార్ అనంతపూర్లో. అంటే ఎక్కడ అంటే పోలీస్ క్వార్టర్స్ లో సార్. అంటే ఏం పేరు పెట్టాలి సార్ అంటే ఏం పేరు పెడతావు అన్నారు. మీరే చెప్పండి సార్ అంటే పవిత్ర ధ్యాన మందిరం అని పెట్టు అని చెప్పడం జరిగింది. అలా మేమేం సెంటర్ ఎలా సింపుల్ గా పెట్టామండి. బెడ్రూమ్ గోడకి రేకులేసి చుట్టూ బండల్ లాంటి ఒక సెంటర్ పెట్టడము, 3 పిరమిడ్స్ షీట్స్ తెచ్చి నేను ఒక అబ్బాయి జాకిర్ అనే అబ్బాయి నేర్పిస్తే నేను మా ఆయన ఆ పిరమిడ్లు తయారు చేసి హ్యాంగ్ చేసి రోజు ఒక 20, 25 మంది, 30 మంది, 40 మంది అలా వచ్చి ధ్యానం చేసేవాళ్ళు. ప్రతి ఇంటికి వెళ్లి ధ్యానం చెప్పడం జరిగింది. కొంతమంది చీపో బాగొచ్చిన అన్నవాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళు ఎవరైతే ఆ రోజు అన్నారు, కొద్ది రోజుల తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి లేదు మాకు కూడా ధ్యానం అవసరం అనే అదే పర్సనే మళ్ళీ నాతో మాట్లాడడం. అంటే ఇక్కడ మనం ఎక్కడికైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను ఆ పల్లెకి వెళ్ళినా కూడా కొంతమంది వద్దు అనేవాళ్ళు. ఆ లక్ష్మి మేడం అనే ఆవిడ నాతో ఉండేది. ఆవిడ ఫీల్ అయ్యేది. ఆ అన్ని అడుగుతారు, అన్ని తెలుసుకుంటారు. ధ్యానం అయితే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటామని చెప్పరు అని ఆవిడ బాధపడేది. నేను చెప్పేదాన్ని, మీరు బాధపడాల్సిన పని లేదు. పత్రి సార్ మానం మధురం అవమానం మధురం అన్నాడు. అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం ఎదగలుగుతాం. వాళ్ళు వద్దు అన్నప్పుడు, వాళ్ళు స్వీకరించనప్పుడు మనల్ని, మన స్థితి ఎలా ఉంది? మన లోపల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? బాధ కలుగుతోందా? వాళ్ళు పెట్టుకోండి అని చెప్పినప్పుడు హ్యాపీ కలుగుతుందా? దాన్ని గమనించుకొని ఆ సమస్థితిలో మనం ఉండాలి అని ఆవిడకు చెప్తూ అలా ప్రచారం చేయడం జరిగిందనమాట. అలా నాకి ఫస్ట్ లోనే మా క్వార్టర్స్ లో కూడా అలా ఎదురవ్వడం జరిగింది. ఆ ఎదురైన పర్సనే ఇప్పుడు నాతో కలిసి జర్నీ చేస్తున్నారు. ఆ పర్సన్ కూడా ఆ రోజు నేను అలా అన్నాను. లేదు నిజంగంటే ధ్యానం అవసరము అని చెప్పి తను రియలైజ్ అవ్వడం జరిగింది. అలా ఆ క్వార్టర్స్ లో ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారణ అయిన తర్వాత కూడా ఆ ఆ టైంలోనే నేను అనారోగ్యం, అంటే అనారోగ్యము అంటే ఆకలి అయ్యేది కాదు, అరిగేది కాదు. అలా 2 మంత్స్ ఉన్నాను. ఆ 2 మంత్స్ ఉన్న టైంలో ఒక కళ్ళు మూసుకొని 2 అవర్స్ ధ్యానంలో కూర్చుంటే సంథింగ్ ఏదో అనారోగ్యం ఉంది, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అనేది నాకు అర్థమయ్యేది. కానీ డిసీజ్ ఏమి క్లియర్ గా అనేది తెలిసేది కాదు. తర్వాత నేను స్కాన్ చేయించుకుంటే ఓవరీస్ లో 2 గడ్డలు ఉన్నాయి. ఒక 10 రోజులు మందులు వాడమ్మా, తర్వాత ఆ చూద్దాము అని డాక్టర్ అమ్మ చెప్పటము. నేను హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకున్నా, మెడిసిన్ తీసుకోలేదు. నో డాక్టర్ నో మెడిసిన్ అన్నాడు పత్రి సార్. నేను గుడ్డిగా ఏది నమ్మను, ఎవరిని నమ్మను. కానీ నాకు రియల్ లైఫ్ లో జరగాలి, నాకు ప్రూఫ్ కావాలి అనేసి అప్పుడు నేను మెడిసిన్ తీసుకోకుండా ఇంటికి వచ్చి ఒక 41 డేస్ మౌనం ఉంటానని చెప్పి మౌనం ఉండడం. అప్పుడు గుంటకల్ విజయ్ కుమార్ సార్ నాకు సజెస్ట్ చేశారు, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ వెళ్ళు నువ్వు, ఇక్కడ ఎక్కడున్న ఆలోచనలు వస్తాయి అని చెప్పడము. ఒక 10 డేస్ మాత్రమే పిరమిడ్ వ్యాలీ వెళ్ళటము. నేను పిరమిడ్ వ్యాలీలో ఒక 10 రోజులు మౌనము, 41 రోజు మౌనం ఉన్నాను. మౌనంతో వెళ్ళాను పిరమిడ్ వ్యాలీకి, తిరిగి మౌనంతోనే వచ్చాను నేను. అర్లీ మార్నింగ్ 4 to 7 చేసేదాన్ని, మళ్ళీ ఆఫ్టర్నూన్ 11 to 1, ఈవినింగ్ 3 to 5, మళ్ళా నైట్ ఒక 2 అవర్స్, అలా రోజుకి 8, 10 గంటలు ధ్యానం చేసేదాన్ని. ఆ ధ్యాన సాధన చేసినప్పుడు ఒక 4, 5 రోజుల తర్వాత ఆకలి అనిపించేది కాదు. మధ్యాహ్నం టైంలో మజ్జిగ మాత్రమే తీసుకునేదాన్ని. అప్పుడు అనిపించింది ఒక 6వ రోజు 7వ రోజు వచ్చినాక, అరే
జీవితము ఇంత ప్రశాంతంగా జీవించచ్చా? మనం కోరుకునే కదా ఇవి కావాలి, బంగారు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలి, డబ్బు కావాలి అనేవి. ఇది మనం తృప్తి అనేది ఉండాలి ఇక్కడ. ప్రాపంచిక జీవితం పట్ల తృప్తి అనేది ఉండాలి. ఉన్నదాంతో మనం తృప్తి పడుతూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా చేయగలుగుతాం అనేది నాకు అర్థమైంది. అప్పుడు మనం ఎంత ఇంతే ఆహారం చాలు ఒక మనిషికి అనేది. ఎందుకంటే మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆహారం కూడా ఎక్కువ అవసరం ఉండదు అనేది నేను అర్థం చేసుకోగలిగిన. ఆ సాధన ఎక్కువ ఉన్నప్పుడు, అలా సాధన ఎక్కువ చేస్తున్నప్పుడు ఆకలి అయ్యేది కాదు. కానీ నాకున్న డిసీజ్ ఎలా క్లీన్ అయ్యింది అంటే, పైన నుంచి టేబుల్ ఒకటే పోయేవి, కింద నుంచి గ్యాస్ పోయేది. ఉన్నదంతా గ్యాస్ అనేది అర్థమైంది నాకు. ఆ ఆ టైంలో ఆ సిచ్యుయేషన్ లో ఎలా అంటే, ఇలా కుర్చీకి ఇలా ఆనుకుని ఉండేదాన్ని. ఈ కడుపు ఇక్కడ పైకి తగిలేది, ఈ కడుపు కిందికి తగిలేది. కుర్చీకి ఆనుకుని కూడా కూర్చునేదాన్నే గాని ఇలా స్ట్రైట్ గా కూర్చోలేకపోయేదాన్ని నేను. ఆ 10 డేస్ అయిపోయిన తర్వాత పిరమిడ్ వ్యాలీలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా 11 కంతా ఇంట్లో వర్క్ చేసుకుని అగస్త్య పిరమిడ్ కి వెళ్తే అనంతపూర్ లో ఒక సిట్టింగ్ 5 అవర్స్ 6 అవర్స్ కళ్ళు తెరవకుండా కూర్చునేదాన్ని. నాకు ఈ 41 రోజు మౌనం ఉండాలి, సాధన చెయ్యాలి, నో డాక్టర్ నో మెడిసిన్. నేను ఇదే చాలా మందికి చెప్పాలంటే నేనేం చేయాలి, నాకు ఎక్స్పీరియన్స్ కావాలి మరి అని ఆ విధంగా నేను సాధన చేయడం జరిగింది. ఆ సాధనలో 41 రోజు అయిన తర్వాత 21 రోజులకి నా లోపల నుంచి నాకు ఒక వాయిస్ వచ్చింది. నీ ఆరోగ్యం బాగైందని మీ ఫ్రెండ్ సరితాకి మెసేజ్ వచ్చింది అని నాలోంచి నాకు ఒక వాయిస్ రావడం. నేను రాసి చూపిస్తే మా పాప ఫోన్ చేసి అడిగితే మా ఫ్రెండ్ కి, అవును అమ్మకి 21 రోజులకు బాగైపోతుందని వచ్చింది నాకు అని తను చెప్పడం జరిగింది. ఇలా నేను నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం జరిగింది. 41 డేస్ తర్వాత ఆ మౌనం అయిన తర్వాత నేను మళ్ళీ స్కాన్ చేయిస్తే ఒక ఓవరీలో ఏమీ లేదు. ఒక ఓవరీలో ఆవాల గింజంతా అట్లా ఉందమ్మా, ఏం కాదు అని ఆమె చెప్పడం జరిగింది. యాక్చువల్ గా ఆమె బాలకుమారి అంటే అనంతపూర్లో ఆమె ఎక్కువ వర్షన్స్ చేస్తారు, గర్భాశయాలు తీస్తారు అని చెప్పి చెప్పారు మా ఫ్రెండ్స్. కానీ ఆవిడ నాకైతే ఏం అవసరం లేదు అని చెప్పి పంపించింది అనమాట. అలా నా ఆరోగ్యాన్ని నేను నా సాధన ద్వారా నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు కదా పత్రి సార్, అలా బాగు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇంకా మేము ప్రచారంలో ఎక్కువ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ విలేజ్ కైనా ఇక్కడ మాకు సేవాదల్లో ఒక అబ్బాయి ఉంటారు శ్రీనివాసులు అని. ఆ ఆ మాస్టరు ఆ జ్ఞానేశ్వరి అనే తను, మేమంతా అనంతపూర్ అగస్త్య పిరమిడ్ లో ప్లాంటేషన్ చేయటానికి బేతంచెర్ల పిరమిడ్ చూసి అక్కడలాగా ఇక్కడ కూడా ఆ పర్యావరణాన్ని వాతావరణాన్ని మన పిరమిడ్ లో ఎందుకు చేయకూడదు అని ఒక 14 మంది టీమ్ గా తయారై అక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజు మహావృక్షాల్లాగా తయారైతున్నాయి ఆ ప్లాంట్స్. ఆ తర్వాత అట్లనే శాకాహార ర్యాలీ 10,000 మందితో అద్భుతంగా శాకాహార ర్యాలీ అనంతపూర్ లో జరిగింది. అప్పుడు ఆ ర్యాలీలో అదొక ఆనందం. ఎలాంటి ఆనందం అంటే ఒక 20 డేస్ డైలీ నైట్ డైలీ నైట్ 21 డేస్ నైట్ 9:30 10 కి బయలుదేరి ఆ సినిమా పోస్టర్లు అతికిస్తారు కదా, గంజి పోస్టర్లు తీసుకోవడము, పాంప్లెంట్స్ తీసుకోవటము, వచ్చిన వాళ్ళకి పాంప్లెంట్స్ ఇచ్చుకుంటా ఆ పోస్టర్లు అన్ని ఆ టౌన్ మొత్తం అతికించడం జరిగింది. రోజు ఒక 10 మంది 15 మంది వెళ్లే వాళ్ళం. రాత్రి 9:30 10కి బయలుదేరితే అర్లీ మార్నింగ్ 3 4 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. ఇలా ఒక 20 డేస్ చేసినాము. అసలు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆ ఆనందం కలుగుతుంది. అంత అద్భుతమైన ఆ రోజు ఎప్పుడైతే మేము ఆ విధంగా ప్రచారం చేశామో శాకాహార జగత్తు కోసం, ఆ టైంలో ఇంటికి వచ్చి ఇలా ధ్యానంలో కూర్చునేదాన్ని 4 గంటలకు 3 గంటలకి కూర్చుంటే నా కాళ్ళు వేళ్ళు రెండు బొబ్బలు వచ్చేసినట్లు, మోకాళ్ళ నుంచి కింద వరకు ఆ స్కిన్ లోంచి అంతా చీము రక్తం అంతా కారుతున్నట్లు ఇలా నాకు విజన్స్ వచ్చేవి. విజన్స్ వస్తే భయం వేసింది నాకు ఒక రోజు. భయం వేసి ఆ అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు నాకు. అప్పటికి నేను ధ్యానం చేయబట్టి ఒక 4-5 సంవత్సరాలు అయితే ఉంది. 5-6 సంవత్సరాలు. ప్రేమ్నాథ్ సార్ కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే, సార్ నాకు ఇలా విజన్ వచ్చింది సార్ అని చెప్పి ఇలా నేను నాకు ఇలా విజన్ వచ్చింది అని చెప్తే, అప్పుడు సార్ నాకేం చెప్పారంటే, నీకు భవిష్యత్తులో రావాల్సినది ఇప్పుడు కర్మ క్లీన్ అవుతోంది. నువ్వు ధ్యాన ప్రచారం శాకాహార ప్రచారం చేస్తుండడం వల్ల నీకు ఇలా
కర్మ ప్రక్షాళన అనేది జరుగుతోంది, శాకాహార ప్రచారం అనేది అంత అద్భుతంగా ఉంటుంది అని సార్ తెలియచేయడం జరిగింది. అలా నేను ఆ శాకాహార ప్రచారంలో ఒక 20 డేస్ బాగా పార్టిసిపేట్ చేయడం, మా అమ్మాయి నేను టూ వీలర్ వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. అంటే పిల్లలు కూడా నాతో పాటు, అంటే మా పిల్లలు సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆ ఏజ్ లో వాళ్ళకి ధ్యానం పరిచయం అయింది. ఎప్పుడైతే ధ్యానం లేకొచ్చానో మా పిల్లలు ధ్యానం చేయడం స్టార్ట్ చేయించాను. నేను కొన్ని సార్లు పిల్లల మధ్యలో కళ్ళు తెరిస్తే నేనేం చేసేదాన్ని, నేను ధ్యానం చేయకుండా వాళ్ళతో ధ్యానం చేయించి వాళ్ళ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు చేయించి వాళ్ళని పడుకోబెట్టేదాన్ని. నేను భగవద్గీత పుస్తకం పట్టుకొని చదివితే మేము చదువుతామని వాళ్ళు ఇంకో చిన్న చిన్న భగవద్గీతలు తీసుకుని వాళ్ళు కూర్చొని నాతో పాటు ఒక 20-25 శ్లోకాలు వాళ్ళు అప్పట్లో నేర్చుకోవడం జరిగింది అనమాట. అలా జరిగింది. అదైన తర్వాత ఆ పిరమిడ్ పార్టీ ప్రచారంలో కూడా మేము అలానే పార్టిసిపేట్ చేసాం. మాకు పార్టీ ప్రచారానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది తాడపత్రి రంగనాథ్ రెడ్డి సార్. సార్కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎలా చూసుకునే వాళ్ళు అంటే మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకునేవాళ్ళు. ఏమ్మా తిన్నారా, తాగినారా, చెరుకు రసం తాగండి, ఎండాకాలం అన్నమాట తిరగడము. ఆ టైంలో సారు మాకు ప్రతిదీ దగ్గర. ఒక రోజు అయితే ఒక విలేజ్ కి వెళ్ళాము. ఆ విలేజ్ లో వాళ్ళు నాన్ వెజ్ వండిన పాత్రల్లో వండినారు ఫుడ్, మేము తినము అనేసి ఒక 5-6 మంది తినలేదన్నమాట. తినకపోతే సార్కి కాల్ చేసి ఇట్లా వాళ్ళు ఫుడ్ తినలేదు సార్ అని, ఇట్లా పలానా విలేజ్ లో ఉన్నాం ముగించుకొని వచ్చేస్తాము అంటే, ఆ విలేజ్ దాదాపు ఒక 50 కిలోమీటర్లు 40 ఉంటుంది. సారు ఫ్రూట్స్ తీసుకుని ఆ విలేజ్ కి వచ్చినాడు మా కోసం. అంత గొప్ప మహానుభావుడు. అంటే ఉన్నారు అలాంటి వాళ్ళు. నిజంగా సార్కి ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే. ఎందుకు అంటే ఆ పార్టీ ప్రచారంలో ఒకసారి మేము ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఒక విలేజ్ లో, అక్తోట్పల్లి విలేజ్ అనుకుంటా, మేము వెళ్ళేటప్పుడు మేము పాంప్లెట్స్ పంచుతూ పార్టీ గురించి చెప్తూ ప్రచారం చేస్తూ వెళ్తున్నాం. ఎలా చెప్పేవాళ్ళం అంటే, పిరమిడ్ పార్టీకి ఓటేయండి అని డైరెక్ట్ చెప్పేవాళ్ళం కాదు. ఇది ధ్యానము, ఇందులో ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి అనేవి ఉన్నాయి, ధ్యానం చేయండి, పిరమిడ్ పార్టీ అనేది ఒకటి ఉంది, ఓటు వేయండి అని చెప్తే కొంతమంది మా పార్టీ ఉంది అని ఇట్లా మనకు స్ట్రైట్ గా మాట్లాడేవాళ్ళు. మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మీరు ధ్యానం చేయండి, మీ కుటుంబాలు ఆనందంగా ఉండండి, ఇలా చెప్పేవాళ్ళం అనమాట. ఒకసారి అయితే పాంప్లెంట్స్ పంచుతూ ఉంటే నా వెనక నా పాదాలను ఎవరో తొక్కుతున్నారు అన్నట్లు వెనక్కి తిరిగి చూసుకునేదాన్ని. అలా మమ్మల్ని మాస్టర్స్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అనేది నా స్వానుభవంగా పొందినది అనుభూతి అన్నమాట. ఇలా ప్రచారంలో ఉన్నప్పుడు ఆ ఒకసారి టీడీపీ పార్టీ వాళ్ళు నాయకులు ఒక 10-15 మంది వస్తున్నారు వాళ్ళు ప్రచారంలో. మేము వాళ్ళకి ఆపోజిట్ పోయి కొంతమంది వెళ్ళి వాళ్ళకే పాంప్లెంట్స్ ఇవ్వడం జరిగింది. అదొక పిరమిడ్ పార్టీ. ఆ కానీ ధ్యానం చేయండి సార్, కూడా ఆ అద్భుతమైన పాలన చేస్తారు, ఆధ్యాత్మిక పాలన అని వాళ్ళకి తెలియచేయడం జరిగింది అనమాట. అంటే ఎక్కడ భయం లేకుండా నిర్భయ స్థితిలో, ఒకప్పుడు వివేకానందుడు ఎలా తన యువతను చైతన్యం చేసినారో అలా నిర్భయ స్థితిలో ఎదుటి పర్సన్ ఒక నాయకుడా ఏం కాదు, తను ఒక ఆత్మజ్ఞాని కావాలి, వాళ్ళకి ధ్యానాన్ని అందించాలి అంతే. అక్కడ మనం స్పెషల్ గా మనదొక పార్టీ వాళ్ళొక పార్టీ అనే ఇలాంటి భావనతో మనం వెళ్ళమన్నమాట. అలా ఆ విధంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ 41 డేస్ మౌనంలో నేను చాలా అద్భుతమైన, మౌనం అంటే ఎలా ఉంటుంది, మౌనం యొక్క విశిష్టత ఏంటి, మౌనం ఉండడం వల్ల మనం కాళ్ళు చేతులు కట్టేసి ధ్యానంలో కూర్చుంటే మనసు పనిచేస్తుంది. ఆ మనసు లేని స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రతి క్షణము వర్తమానంలో ఎలా ఉంటాం, ఆ వర్తమానాన్ని మనం ఎలా అనుభూతి చెందుతాము, ఆ పక్కన ఏవి వస్తున్నా ఎన్ని చెప్తూ ఉన్నా పక్కన వాళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా కానీ నిశ్చల స్థితిలో అలా ఉంటామన్నమాట. అలా ఉంటాము. అలా ఉన్నప్పుడు ఏమైతుంది, అది మీద పడుతుందా, ఓకే చూద్దాం. ఎందుకు అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ మనసు చంచలం కానప్పుడు ఎలాంటి మనసులో ఆ ఆ చంచలమైన మనస్సు రకరకాల ఆలోచనలు కలిగించకుండా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు మనము ఏది వచ్చి పడుతుందన్నా ఓకే, ప్రతిదీ ఒక అనుభవం, అది ఈజీగా తీసుకోగలుగుతాం. కానీ ఆ స్థితిని అనుభూతి చెందితే గానీ దాని గురించి వర్ణించగలం. గాని
ఆ స్థితిలో అనుభూతి చెందంది అయితే దాని గురించి ఆ వినటానికి కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, ఆ నిలకడ స్థితిలో ఉన్నప్పుడు, ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అది అద్భుతం అన్నమాట. ఏ సమస్య వచ్చినా దాని గురించి వర్రీ కాము. మనసు ఉంటేనే మనం ఎక్కువ వర్రీ అవుతాం, బాధపడతాం, కంగారు పడతాం. కానీ ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఓకే అని అంత కూల్‌గా తీసుకోగలుగుతాం. అది అద్భుతమైనదన్నమాట. ధ్యానం అనేది ఆ విధంగా మన కుటుంబంలో కానీ, మనం చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, మన ధ్యాన ప్రచారంలో కానీ మనకెన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఏది ఎదురైనా కూడా ఓకే. అన్నారా? ఓకే. అంత ఈజీగా తీసుకోగలుగుతాం. అదే మన మనసు ఉంది అనుకోండి, ఎవరైనా ఒక మాట అన్నారు అంటే, ఇలా అన్నారు అని ఎంత బాధపడతామంటే అంత బాధపడతాం. మనసు ఉన్న స్థితి ఎలా ఉంటుంది? మనసు లేని స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? అన్న అనుభూతి పొందినప్పుడే అది అర్థమవుతుంది. అది చాలా అద్భుతం అన్నమాట. అలా ఆ ప్రచారంలో గూడా ఆ విధంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా జ్ఞానాన్ని పొందినాం. ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక ప్రచారణకైతే విస్తృతంగా ప్రచారణలు ఏ విలేజ్ ఈ చుట్టుపక్కల ఒక 20, 25, 30 పల్లెలంతా ఎక్కడుందన్నా వెళ్ళిపోవడమే. పాంప్లెట్స్ పంచడం, ఒక స్కూల్లో గాని, లేదంటే ఒక పంచాయతీ ఆఫీస్‌లో గాని, ఒక చెట్టు కింద గాని, ఒక సచివాలయంలో గాని, ఒక ఆహ్, ఓపెన్ ప్లేస్‌లో గాని ఎక్కడంటే అక్కడ. ఎక్కడ అవకాశం ఉందంటే అక్కడ. వాళ్ళు ఎంతమందన్నా రాని. వాళ్ళు ఊర్లో వస్తారా? ఆ ఊర్లో ధ్యానం చెప్పాలి అన్న ఒక ఆలోచన వచ్చింది అంటేనే, అక్కడ కొన్ని ఆత్మలు ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉంటే గాని, మనకి ఈ ఆలోచన రాదు. అక్కడ ఇప్పుడు మేము సపోజ్ మహిళా చైతన్యం గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. అక్కడ కొంతమంది సిద్ధంగా ఉన్నారు స్త్రీమూర్తులు ధ్యానం చేయడానికి కాబట్టి, మనకు ఆలోచన వచ్చింది. మనం వెళ్ళాము, చెప్పాము. మనం చెప్పడంలో గొప్పతనం లేదు. వాళ్ళు సిద్ధమయ్యారు చూడండి. వాళ్ళు సాధన చేస్తున్నారు అది వాళ్ళ గొప్పతనం. ఆ విధంగా నిజంగా అద్భుతంగా అలా జరిగిందనమాట. ఆహ్, ఆ ప్రచారంలో ఉన్నప్పుడు ఆ ప్రతి పల్లెలోనూ 41 రోజులో లాస్ట్ 7 రోజులు భగవద్గీత సప్తాహాలు పెట్టించేవాళ్ళం. ఆ భగవద్గీత సప్తాహాలలో ఎంత ఒక్కొక్కసారి విన్నప్పుడు భగవద్గీతని ఒకలాగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక రెండోసారో, మూడోసారో విన్నప్పుడు, ఒక 6 నెలల, సంవత్సరం తర్వాత విన్నప్పుడు డిఫరెంట్‌గా అర్థమవుతుంది. ఎందుకు అంటే, మన చైతన్యం అనేది పెరిగే కొద్దీ, మన జ్ఞానం అనేది తెలుసుకునే కొద్దీ, ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఇంకా మన లోతుల్లోకే అర్థమవుతూ వస్తుందన్నమాట. అలా ఆ భగవద్గీత సప్తాహాలు చేయడము అలా జరిగింది. ఇంకా సేవా పరంగా కట్టాలు, నందవరము ఇక్కడంతా బాగా సేవ చేసేవాళ్ళం. తర్వాత నాకీ జీతవనానికి నేనెక్కువ వెళ్ళేదాన్ని. ప్రతి మంత్ ఇక్కడ ట్రైన్ ఉండేది. ప్రతి మంత్ మౌన ధ్యానం ఉండే ప్రతి మంత్ ఈడ ట్రైన్ ఎక్కడం, ఆడ దిగడం, ఎళ్ళిపోవడం, ధ్యానం చేసుకోవడం, మళ్ళీ వచ్చేయడం. అలా ప్రతి నెల ఒక 6 మంత్స్ అలా వెళ్ళింటాను నేను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ సర్వీస్ చేస్తూ బాగా చేసేదాన్ని. అలా చేసినప్పుడు సుధాకర్ అన్న, ప్రభాకర్ అన్న బాగా అలవాటయిపోయి ఆహ్, ఒకసారి సుధాకర్ అన్న కాల్ జేసి, "నువ్వు గుడాకేశ ధ్యానం చెయ్యి." అప్పుడు కరోనా ఎండింగ్ టైమ్ అన్నమాట. ఎండింగ్ టైమ్‌లో ప్రబోధ్ సారు జేతవనంలో ఒక 3 మంత్స్ ఉన్నారు. ఆ! 3 మంత్స్ ఉండేటప్పుడు సుధాకర్ అన్న నాకు కాల్ చేసి, "అక్క నువ్వు గుడాకేశ ధ్యానం చెయ్యి. ఆయన ఇక్కడున్నారు. ఆహ్, వెళ్లి ఆయన ధ్యానంలో కూర్చుంటారు. దోమలు కుట్టినా కూడా ఆయన లెయ్యరు. ఆయన శరీరాన్ని తాకవు. చేస్తే సాధన అలా చెయ్యాలక్క. నువ్వు చెయ్యి" అని తను నాకు కాల్ చేసి సజెస్ట్ చేయడము. అప్పుడు నేను అడిగాను. వాళ్ళు 5,000 అమౌంటు 40 డేస్ అయిన తర్వాత రిటర్న్ ఇస్తారు అని చెప్పి తెలిసింది నాకి. తెలిసినప్పుడు నేనన్నా, "అన్న నేనైతే 5,000 పే చేయనన్నా. ధ్యానం అయితే చేస్తాను" అంటే సార్‌కి సుధాకరన్న పరిచయం చేయడము, నేను ధ్యానం చేయడము. వాళ్ళు నిజంగా అంటే మీతో పాటు కొంతమందిని తీసుకురండి వచ్చి ధ్యానం చేయండి అని చెప్పడము. అలా 41 డేస్ గుడాకేశ ధ్యానం అనేది డే అండ్ నైట్ పడుకోకుండా చేయడం జరిగింది. మళ్ళీ సార్ సమక్షంలో 41 రోజు చేశా నేను. డే అండ్ నైట్ పడుకోకుండా నాతో పాటు మా చిన్నమ్మాయి గూడా వచ్చింది. అసలు ఆ ఎనర్జీ అనేది ఎలా అంటే ఎనర్జీ అంటే మనం సాధన గంటలు గంటలు ఎక్కువ చేసినప్పుడు
మన మనసు నిశ్చల స్థితిలో ఏ ఆలోచన లేదు. ఇప్పుడు మన లైఫ్ లో ఏది జరిగినా మన ఆలోచన, మీ ఆలోచనలే మీ జీవితము అంటారు. మన ఆలోచన సరి అయిన ఆలోచన అయితే సరి అయిన ఫలితాన్ని పొందుతాము. సరికాని ఆలోచన అయినప్పుడే మన జీవితం, సపోజ్ నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇలా ఉంది అలా ఉంది అని అనుకున్నాం అనుకోండి, అలాంటి పరిస్థితులే మన శరీరంలో మార్పు చెందుతాయి. మన శరీరంలో కణాలు మన మాటలు వింటాయి. మనం ఏ మాటలు మాట్లాడుతామో ఆ మాట నా కణాలు వింటాయి. ఆ ఓ మేము ఇలా వర్క్ చేయాలనా, ఇప్పుడు మన ఇంట్లో ఆ ఒక పని చెయ్యాలి అంటే ఈ పని ఇలా చెయ్యాలి. చిన్నపిల్లలు ఉంటారు, ఇది ఇలా చేయాలంటే ఇలా చెయ్యాలనా చేస్తారు. అలా మన శరీరంలో కణాలు కూడా మన ప్రతి మాటని వింటాయండి. మన ప్రతి మాటని వినటం వల్ల మన ఆలోచనలు ఎలా ఉండి మనం ఎలా మాట్లాడతామో ఆ మాటని విని ఆ కణాలు కూడా అలా వర్క్ చేస్తాయి. అట్లా మన ఆరోగ్యం సరిగ్గా లేదంటే అలాంటి పరిస్థితులే మనకు ఏర్పడతాయి. కానీ మనం ఎంతో హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాము అని ఒక పాజిటివ్ ఆలోచనలతో ఉన్నాము అంటే అలాంటి ఆరోగ్యం మనకు ఉంటుంది. అలా మన ఆలోచనలను బట్టి ఉంటుంది కాబట్టి ఆ సరి అయిన ఆలోచనలు ఉండడం వల్ల సరి అయిన విధంగా జీవిస్తాం మనం. అలా ఆ ఆలోచనలతో ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎంతో హై ఎనర్జీ, డే అండ్ నైట్ నిద్ర లేకుండా అలా కూర్చొని సాధన చేస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన ఆ ఎనర్జీ అనేది దాదాపు 8 మంత్స్ 9 మంత్స్ క్యారీ చేశాను నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా. ఆ ఆ నిశ్చల స్థితిలో, ఆ శూన్య స్థితిలో ఉండటము. ఆ శూన్య స్థితిలో ఎంతసేపు ఉంటాము? గంట ధ్యానం చేస్తే ఏదో కొద్ది సెకండ్లు ఉండగలుగుతాము. ఆ అనుభూతి అనేది చాలా గొప్పది. అలా 41 డేస్ అద్భుతంగా సాధన చేయటము. ఆ టైంలో నాకు చాలా చాలా మెరాకిల్స్ జరిగాయి అన్నమాట. వర్షం వస్తే వర్షంలో వెళ్లి కూర్చొని ధ్యానం చేయటము. ఆ ఎండలో కూర్చొని ధ్యానం చేయటం. పత్రి సార్ చెప్పాడు కదా, ఎండలో ధ్యానం, వానలో ధ్యానం అని. ఒకసారి నందవరంలో ఎవరైనా వచ్చింటే తెలుస్తుంది మీకు. నందవరంలో వర్షం బాగా పడుతోంది. ధ్యానం చేయిస్తున్నారు సారు. ధ్యానం చేయిస్తుంటే ఆ మా ఆయన, నేను కార్లో వెళ్ళి కూర్చుంటాను, నేను ఈ వర్షంలో ఎందుకు తడుస్తాను అని వెళ్ళారు. దేనికోసమో మా దగ్గరికి వస్తే సార్ మా ఆయన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంటే ఆ గురువులకి అన్ని తెలిసిపోతాయి. కానీ ఆ వర్షంలో ధ్యానం చేస్తే ఒక గంట ధ్యానము, మాకు ఇక్కడ విజయ్ కుమార్ సార్ చెప్తారు, గుంటకల్ విజయ్ కుమార్ సార్, వర్షంలో గంట ధ్యానం చేస్తే 1 నెల రోజులు గంట ధ్యానం చేసిన దాంతో సమానము అని అంటారనమాట. మనలో ఆ విశ్వశక్తి అపారంగా ఆ వాటర్ ఎలిమెంట్ తో హీల్ అయిపోతాం మనం బాగా. పంచభూతాలతో ధ్యానం అని ఇందాక మేడం చెప్పారు, శైలజ మేడం చేయిస్తారు. ఆ పంచభూతాలే మనల్ని హీల్ చేస్తాయి. ఆ సత్యం మనకు అర్థమైనప్పుడు మనం ప్రతిదీ చేయగలుగుతాం. ఎండలో ధ్యానం చేస్తాము, వానలో ధ్యానం చేస్తాము. కొంతమంది కొంతమందిని విన్నాను నేను, ట్యాబ్ ఆన్ చేసుకొని షవర్ కింద ఎక్కువసేపు ఆ స్నానం చేస్తూ ఒక 5-10 మినిట్స్ స్నానం చేస్తాం, మేము అలా ధ్యానం చేస్తాము అనేసి. అంటే ఆ పంచభూతాలే మనల్ని హీల్ చేస్తాయి. మనకి ఇప్పుడు పత్రిసరి ఎందుకు నో డాక్టర్ నో మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ కాదు మన ఆరోగ్యాన్ని హీల్ చేసేది, పంచభూతాలే. వాటర్ లో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఈతకి వెళ్ళే వాళ్ళు, అక్కడ ఎంతో హెల్తీగా ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, వాటర్ లో ఈత కొట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య బెనిఫిట్లు ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు అదే పనిగా స్విమ్మింగ్ పూల్ పెట్టి చేస్తున్నారు. అంటే మనం ఆ ఒక సహజత్వం, ఆ సహజంగా ప్రకృతితో ధ్యానం అన్నారు కదా, అలా ప్రకృతి సహజంగా ఆ మొక్కలతో సహజీవనం చేయడం, మొక్కల్ని హడ్ చేసుకుంటూ ధ్యానం చేయడం, వాటర్ తో ధ్యానం చేయడం, ఇదన్నీ గొప్ప అద్భుతమైన విషయం. ఆ నేచర్ లో ఎంజాయ్ చేయడం. ఎందుకంటే నేచర్ కి ఎప్పుడు దగ్గరగా ఉన్నాము అని అంటే మనం చాలా హీల్ గా అవుతాం అనమాట. నేచర్ కి దూరం అయ్యి మనం ఇలా ఉండటం వల్లనే మన జీవితాలు గాని, ఇప్పుడు నేచర్ కి దూరం అయ్యాము అని అంటే ఏసీలు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఇవన్నీ ఏమైతున్నాయి, వాతావరణంలో రేడియేషన్ సృష్టిస్తున్నాయి. కానీ మనం ఆ ప్రకృతికి సహజంగా, ప్రకృతికి దగ్గరలో జీవించినప్పుడే ఆ సహజత్వంతో ఆ ఆత్మానుభూతి వేరు, ఆ ఆనందం వేరు. ఆ తల్లి ఒడిలో పసిబిడ్డ ఉంటే ఎలా ఉంటుందో, మనం ప్రకృతిలో ఉంటే మనం అలా ఉంటాం పసిబిడ్డలాగా. ఆ తల్లి, ఆ ప్రకృతి మాత ఒడిలో మనం అలా ఉంటాం అనమాట. అది నిజంగా అంటే
ఆ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు హిమాలయస్ నుంచి వచ్చినాడని ఒక గురువు మన పత్రి సార్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రకృతి వాతావరణం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. భవిష్యత్తు తరాలకు భూమి కూడా ఒక ఇసుక నేలగా మారబోతుంది. ఎడారిగా మారబోతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు మొక్కల్ని పెంచడం లేదు. పర్యావరణంలో రేడియేషన్ పెరిగిపోతుంది. భూమి మీద వచ్చే జనరేషన్ కి చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఆ ఇతర కంట్రీస్ లో పోలిస్తే ఒక వ్యక్తికి వచ్చి కొన్ని వందల మొక్కలు, వేల మొక్కలు ఉంటే మన భారతదేశంలో ఒక వ్యక్తికి 9 మొక్కలు ఉన్నాయంట. ఆక్సిజన్ ఇవ్వటానికి. కరోనా సమయంలో మనమే ఆక్సిజన్ తెచ్చుకున్నాం కదా! ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! అందులో భాగంగా ఆయన ఒక త్రిజ ధర్మపీఠం అనేసి వాళ్ళు పెట్టి, వాళ్ళు ప్లాంటేషన్ చేయండి అని ఒక అవగాహన కల్పించడము. మన పిరమిడ్ మాస్టర్ హరి సార్ అనే ప్లాంటేషన్ కి ఆయన మమ్మల్ని మోటివేషన్ చేస్తే, అందులో నేను కొద్దిగా ముందుకెళ్ళటము. ప్రకృతిని పెంచాలి, ప్లాంటేషన్ చేయాలి అనేసి అందులో మేము మన పిరమిడ్ సొసైటీ తరపున అనంత ప్రకృతి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక ఒక్కొక్కరు స్పాన్సర్షిప్ ఇస్తారు కదా మన పిరమిడ్ మాస్టర్లు 1000, 500 అట్లా మొక్కలు తీసుకుపోయి మనమే గుంతలు తవ్వి స్కూల్స్ లోను సచివాలయంలోను అట్లా 100 మొక్కలు, 200 మొక్కలు, 20 మొక్కలు, 10 మొక్కలు ఇక్కడ ఎన్ని వీలైతే అలా ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఒక వినాయకుని స్వామి టెంపుల్ 19 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు మాకు ఇచ్చారు. దాంట్లో మేము ప్లాంటేషన్ అనేది క్లీనింగ్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ వెళ్ళబోతున్నాం అనమాట. ఇలా అంటే మన బాధ్యత మనకు ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి మనం చేయగలిగినంత ఎవరి వంతుగా వాళ్ళు ఇప్పుడు మేడంకి ఇది చేయగలుగుతున్నారు, ఈ వర్క్ మేడం ఇది చేస్తున్నారు హ్యాపీగా. ఇలా ఎవరు ఏం చేయగలుగుతామో ఎవరికి ఎక్కడ సమయం ఉంటే అక్కడ మనం అలా మన వంతుగా మనం చేయాల్సిన బాధ్యతగా అందులో భాగంగా ఆ వర్క్ కూడా చేస్తున్నాం. ఆ అలా చేస్తూ నేను ఆ గుడాకేశ సాధన చేస్తూ ఉన్నాను కదా. ఆ 40 డేస్ సాధనలో నేను చాలా జ్ఞానాన్ని అందుకున్నా. ఎలా అంటే సాధన కూర్చున్నప్పుడు ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి అని చెప్పేవాళ్ళు సార్. ఒకవేళ ఇలా మనం నిద్రలేకి జారుకుంటాం కదా అప్పుడప్పుడు మనకే తెలియదు నిద్రలేకి జారుకున్నామా ఎక్కతో ఉన్నామా అనేది. వాలంటీర్లను పెట్టి లేపించే వాళ్ళు. ఫుడ్ కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే కుక్కుడు ఫుడ్ తింటున్నారా, రా ఫుడ్ తింటున్నారా, ఆ లేకపోతే లిక్విడ్స్ తో ఉన్నారా, ఇలా షీట్ షీట్ లో ప్రిపేర్ చేయాలి, రాయాలి రాత్రికి. రోజు సాయంత్రం అయ్యేసరికి ఒక షీట్ లాగా తయారు చేయించేవాళ్ళు. కుక్కుడు ఫుడ్ అయితే సి అని, రా ఫుడ్ అయితే ఆర్ అని, లిక్విడ్స్ అయితే ఎల్ అని ఇలా పెట్టేవాళ్ళం. అలా పెట్టినప్పుడు ఓకే మీరు ఈ ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈజీ మిషన్స్ అని మిషన్లు ఇట్లా తలకు పెడితే అది చెక్ చేసేది. ఎలా అంటే ఆల్ఫా స్టేట్ లో ఉన్నారా, మీరు డెల్టా స్టేట్ లో ఉన్నారా, బీటా స్టేట్ లో ఉన్నారా, గామా స్టేట్ లో ఉన్నారా, మీరు ఏ స్టేట్ లో ఉన్నారు అనేది మన సాధనని బట్టి ఆ మిషన్ అనేది చెక్ చేసి తెలియచేసేది. అప్పుడు నేను డెల్టా స్టేట్ లో ఉండేదాన్ని అన్నమాట. డీప్ స్లీప్ మెడిటేషన్ లో ఉండేదాన్ని బాగా. ఆ అలాంటి స్థితిలో ఉంటూ ఒక్కొక్కసారి నాకు తెలియకుండా నా లోపల నుంచి నవ్వు వచ్చేది బయటికి. అలా జరిగేది. మరి వెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేసుకున్నాము. వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోమన్నారు మనల్ని మనకి. తిరిగి 41 డేస్ తర్వాత నా ఫేస్ ఎంత గ్లో వచ్చింది అంటే అంత గ్లో వచ్చింది. కానీ బాగా 41 డేస్ నేను లిక్విడ్స్, ఫ్రూట్స్, మొలకలు వీటితోనే ఉన్నా. కుక్కుడు ఫుడ్ తీసుకోలేదు. ఆ 41 డేస్ అలా ఉన్నప్పుడు కొంచెం సన్నగా అయిపోయినా. అంటే బాడీలో సరికానివన్నీ ఎలిమినేట్ అయిపోయాయి. 41 డేస్ లిక్విడ్స్, ఫ్రూట్స్, జ్యూసులతో ఉండటము, సాధన చేయడం ఫేస్ గ్లో అనేది బాగా పెరిగిపోయింది. చాలా హ్యాపీనెస్ గా ఉండేదాన్ని. వెయిట్ తగ్గడం జరిగింది. అంటే మన బాడీకి మనం ఎంత అవసరమో అంతే ఉండగలుగుతాం. అలానే ఆ కుక్కుడు ఫుడ్ గా లేకుండా రా ఫుడ్ తో ఉన్నప్పుడు ఆ ఫుడ్ యొక్క వాల్యూ ఆ ఆ 40 డేస్ ఆ ఫుడ్ తీసుకొని తర్వాత మన కుక్కుడు ఫుడ్కి వచ్చినప్పుడు ఆ ఫుడ్ తీసుకుంటుంటే అమృతం లాగా అనిపించేది. ఎందుకు అంటే అరే ఇంత టేస్ట్ ఉందా, ఇంత రుచిగా ఉందా అనేసి. అప్పుడు మనము ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అంటే బాగా నమిలి 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 తీసుకోవటం వల్ల ఆ మనము ఇంత తినే వాళ్ళం ఇంతే తింటాము. ఎందుకంటే అది లోపల జీర్ణం కావడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం.
కానీ మనం నమిలి నమిలి తీసుకోవడం గల ఆ డైజెషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. అలా ఆ 41 డేస్ అక్కడ తెలియజేయబడింది. ఆ విధంగా తెలుసుకోవడం జరిగింది. సాధన, ఫుడ్ ఫుడ్ విషయము, అవేర్నెస్ తో ఎలా సాధన చేయాలి. అప్పుడు సార్ ఏం చేసేవాళ్ళంటే మిడ్ నైట్ లో ఒక్కొక్కరికి చెవుకి ఒకటి మిషన్ లాగా వచ్చేది. అది పెట్టేవాళ్ళు. వాళ్ళ తల ఇలా వంచితేనే కుయ్యని అది సౌండ్ వచ్చేది. టక్కని ఏరుకలోకి వచ్చేవాళ్ళు అనమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే మళ్ళీ కొద్ది రోజులు ఆ కళ్ళకి గంతలు కట్టించి సాధన చేయించేవాళ్ళు. ఒక 5 రోజులేమో అలా చేశా నేను. అంటే నాకు ఎలా అనిపించేది అంటే డార్క్ రూమ్ మెడిటేషన్ అంటే ఏదో చెయ్యాలి, ఎలా ఉంటుందో అది కూడా అనుభూతి చెందాలి, నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి నాకు అది కూడా అని నాకు ఒక హ్యాపీగా అనిపించేది. అలా అది కూడా ప్రయత్నించాను. ఒక వాలంటీర్ తీసుకెళ్లేవాళ్ళు, మనం రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి ఎలా అన్న ఒక వాలంటీర్ తీసుకెళ్లే వాళ్ళు. సార్ ఎప్పుడు చెప్తారు, మీ ఇంట్లో అయినా సరే మీరు డోర్ లాక్ చేసుకోండి, మీకు 2 రోజులు కావాల్సిన ఫుడ్ పెట్టుకోండి. 24 అవర్స్ ఉంటారా, 2 డేస్ ఉంటారా, ఫ్రూట్స్, బిస్కెట్స్, లేకుంటే మీరు ఏం తినాలనుకుంటే అవి, మొలకలు ఏవైనా సరే 2 డేస్ కావాల్సిన ఫుడ్ పెట్టుకొని డోర్ వేసుకోండి, బయటకు పోవద్దండి, బయట ప్రపంచాన్ని చూడొద్దండి. బయట ప్రపంచాన్ని చూస్తే సపోజ్ మేడం ని చూసా, అరే ఈ మేడం నాకు పరిచయం కదా అన్న ఆలోచన నా మైండ్ లో వస్తుంది. నాకు విజయ్ కుమార్ సార్ బెంగళూరుకి వెళ్ళమని చెప్పినప్పుడు కూడా సార్ నాకు చెప్పారు, ఇక్కడ నువ్వు ఏ పిరమిడ్ లో ధ్యానం చేసినా ఒక పర్సన్ ని చూస్తేనే నీకు ఆలోచన వస్తుంది. అదే ఏ వ్యక్తి పరిచయం లేని చోట పోయి నువ్వు మౌనం ఉన్నావనుకో, నీకు వాళ్ళు నీకు పరిచయం లేదు కదా, నీ మైండ్ లో ఏ ఆలోచన రాదు. ఆలోచనలకి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది, నువ్వు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపో, అందుకే కొత్త ప్లేస్ కి వెళ్ళిపోయి నువ్వు సాధన చేసుకో అని సార్ సజెస్ట్ చేయడం. అట్లనే ప్రభు సార్ కూడా మీరు రూమ్ లో ఉండి సాధన చెయ్యండి, బయట ప్రపంచానికి వెళ్ళొద్దండి, ధ్యానం చేస్తారా, పుస్తకాలు చదువుతారా, ఎలా చేస్తారో చెయ్యండి, అలా మీరు ఓ సాధనకు అలవాటు పడండి అని సార్ చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత సార్ విపස්සనాకు కూడా వెళ్ళండి అని చెప్పడం జరిగింది అనమాట. ఆ విపස්සనాకు కూడా వెళ్ళాను నేను 10 డేస్. ఎందుకు విపස්සనా సాధనకి వెళ్ళాను అంటే రోజుకు 10 గంటలు ఖచ్చితంగా ధ్యానం చేయిస్తారు వాళ్ళు. ప్రతి గంటకి 5 మినిట్స్ బ్రేక్ ఇస్తారు. ఆ మనము మన పిరమిడ్ సొసైటీలో మౌన ధ్యానాలకి దానికి ఎక్కడికి వెళ్ళినా బయటకు వస్తానే మాట్లాడుతూ ఉంటారు. మనం గమనిస్తే మనం ఎంత మాట్లాడకుండా ఉండాలి అన్న ఆపోజిట్ పర్సన్ పలకరిస్తారు. ఆ అట్లా అక్కడైతే ఎలా ఉంటుంది అంటే వాలంటీర్ వచ్చి ఒక పర్సన్ ని టచ్ కానియ్యరు వాళ్ళు. వెళ్తూ వెళ్తూ దారిలో కూడా టచ్ కానియ్యరు, తగలకుండానే వెళ్ళాలి. ఎవరి ప్లేట్ వాళ్ళది, ఎవరి ఫుడ్ వాళ్ళది. ఎందుకు అంటే ఆ మనము ప్రతిసారి అందరి దగ్గర నేర్చుకోమన్నాడు కదా, మనం అక్కడ వెళ్ళి సాధన చేసినప్పుడు చాలా మంది గుడ్డిగా సాధన చేస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకే తెలిసేది కాదు. సాధన మనం ఎలా కూర్చుంటాం, శ్వాసను గమనిస్తూ కూర్చుంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే మీ బాడీ నుంచి మీ పాదాల వరకు తలని స్కాన్ చేయండి, మీ ఐస్ ను స్కాన్ చేయండి, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ కిందికి రండి. ఇప్పుడు బాడీలో ఒక చోట పెయిన్ వస్తుంది, ఆ నొప్పి అనేది మోకాళ్ళ నొప్పి కొద్ది రోజులు ఉందబ్బా నాకు ధ్యానం చేస్తానే బాగైపోయింది అంటారు. మళ్ళీ కొద్ది రోజులు ధ్యానం చేయకపోతే మళ్ళీ అది రిపీట్ అయింది అంటుంటారు. కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే ఇక్కడ మోకాల్లో నొప్పి వచ్చింది అనుకో, ఇక్కడ తగ్గిపోతే బాడీలో ఇంకో చోట స్పందన తెలియచేస్తుంది. ఆ స్పందనలు బాడీ శరీర భాష అనేది ఏంటి, మౌన భాష. మౌనము అంటే బాడీలో కదలికలు, ఆ స్పందన అనేది తెలియచేస్తుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి, కడుపులో ఆరాటం కలుగుతుంది, బాడీ నీకు ఇండికేట్ చేస్తోంది, నీ శరీరం అనేది నీకు ఇండికేట్ చేస్తోంది నాకు ఆకలేస్తోంది అనేసి, నాకు నీళ్లు దప్పిక అవుతున్నాయి అనేది తెలుస్తుంది. కానీ నా శరీరం నాతో మాట్లాడుతుంది, నాకు నీళ్లు కావాలి అని నా శరీరం నాతో మాట్లాడుతోంది అన్న అవగాహన ఒక సాధకులుగా మనకు అర్థం అవుతుంది, కానీ బయట ప్రపంచానికి తెలియదు అది. కానీ శరీరము ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ స్పందనలు కదలికలతో పెయిన్ లాగా తను బాధపడుతూ నాకు ఇక్కడ నొప్పి ఉంది, నన్ను పట్టించుకో, నువ్వు నా గురించి ఆలోచించు అని చెప్తోంది ఆ శరీరం. దాన్ని మనం గమనించాలి. అలా మన శరీరంతో మనం ఎలా ఉండాలి, మన శరీరంలో ఎక్కడ ఎలా ఆ సెన్సిటివ్ ప్లేస్, ఆ ప్రభుశ్రీ ఏం చెప్తారంటే సెన్సిటివిటీ. ఇప్పుడు ఒక ధ్యాన కేంద్రంలోకి వెళ్ళాము, అక్కడ బత్తిలు ముట్టించారు, వెంటనే వెళ్తే ఏమవుతుంది, అబ్బా ఆ ప్రశాంతత అనేది తెలిసిపోతుంది.
అంటే లోపలికి వెళ్తానే ప్రశాంతత, ఒక గుళ్ళకి వెళ్తానే ఏదో ఒక వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. ఒక బత్తీలు ముట్టించినారు, సాంబ్రాన్ని పొగేసినారు, ఆ సెన్సిటివిటీని మీరు గమనిస్తున్నారు. ఎక్కడైనా ఒక తోటలోకి వెళ్ళాము, మల్లెపూల వాసన వస్తుంది, ఒక సెన్సిటివిటీ. ఒక నీరు ఉన్న తడి ప్రాంతానికి మనం ఒక వాటర్ లేని ఒక ఒక ఫారెస్ట్ లేకో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ అక్కడ నీళ్ళ కొలను ఉంది అంటే దగ్గరికి వెళ్తుంటేనే ఆ సెలయేరు యొక్క తడి, ఆ చెమ్మ, ఆ వాటర్ ఆ మనని సెన్సిటివిటీ మనల్ని టచ్ చేస్తుంది మన బాడీని. ఇప్పుడు రోడ్ లో వెళ్తూ ఉన్నాం, ఎక్కడైనా వరిమడి ఉందంటే గాలి చల్లగా వస్తుంది కదా, మన బాడీకి టచ్ అవుతానే మనం దాన్ని గమనిస్తాం కదా. అలా ఆ సెన్సిటివిటీని అనేది మనం గమనించగలుగుతాం అనమాట. అలా ప్రతి దాన్ని మనము అబ్జర్వ్ చేయగలుగుతాము. ఎరుకతో ఎలా నడుస్తూ ఉన్నప్పుడు కూడా నడక కూడా ధ్యానమే. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవడమే ధ్యానం కాదు. నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగుని గమనించు. ఈ పాదం ఇలా మోపుతూ ఉంటే, ఈ పాదాన్ని ఇలా లేపుతూ ఇలా అడుగు పెడుతూ ఉంటే ఆ పాదం ఏం ఫీల్ అవుతోంది, ఈ పాదం పెట్టేటప్పుడు ఇదేం ఫీల్ అవుతుంది అనేది మనల్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ప్రతి పాదాన్ని గమనిస్తూ పోతే నువ్వు వర్తమానంలో ఉన్నావు. వర్తమానంలో ఉంటేనే వర్తమానమే బహుమానము అన్న సత్యాన్ని మనకు పత్రిసారి తెలియచేయడం జరిగింది. అలా వర్తమానంలో మనం నడుస్తున్న నడకను వంట చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఉప్పు కారం అలా వేస్తున్నాము అంటే మన ధ్యాస దాని మీదే ఉంది అనుకో, ఆ వంట అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే పత్రిసారి ఏం చెప్తాడు, ప్రతి స్త్రీ ధ్యానం చెయ్యాలి. ప్రతి ధ్యానం చేయడం వల్ల తను వండే వంట అద్భుతంగా ఉంటుంది, తన ఆలోచనలు బాగా ఉంటాయి ధ్యానం చేయడం వల్ల. ఆ ఆలోచనల వల్ల ఆ వంట అద్భుతంగా ఉంటుంది. ఆ తిన్న ఆహారం తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనం కోపంతో దేశంతో పోయి వంట చేసినాం అనుకో, మన ఎమోషన్స్ అన్ని ఆ వంటలోకి వస్తాయి, ఆ ఫుడ్ తిన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా అలానే ఉంటాయి. అంటే మన ఆలోచనలే మన జీవితము అన్నప్పుడు మనం మన ధ్యాస ఎక్కడో పెట్టి ఇక్కడ వంట చేసి ఈ రోజు ఎట్లా చేసినావు ఏమో ఇలా ఉంది అంటారా అనరా? అలా అంటారు కదా. ఆ విధంగా మన ఆలోచనలే మన జీవితము అని నడిచే నడక ధ్యానము, మాట్లాడే మాట మీద ఎరుకతో ధ్యానము, ఆ మనం తినే ఫుడ్ మీద ధ్యాస ధ్యానము, ఇలా ప్రతిదీ ధ్యానం ఎలా జీవించొచ్చు, ఎలా ఆ పంచభూతాలతో ధ్యానము, నడకతో ధ్యానము, ప్రతి క్షణము ధ్యాన స్థితిలో ఎలా ఉండాలి అనేది గుడాకేశాలో నేను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడైతే 2 years నుంచి చేయట్లేదు, కానీ అప్పుడైతే ఒక 1 year పైన 1.5 year 2 years చేశాను. అదండి మ్యామ్, సమయం అయింది అనుకుంటా. మేడం చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ అదే నాకు అర్థమై ఎంత టీచర్ విద్యార్థులకు ఎలాగైతే అర్థమయ్యే రీతిలో చెప్తారో ఆ విధంగా ఒక గురువు గారు వచ్చి తన శిష్యుడిని మార్చేదానికి ఆయన ఎంత తపనగా ఎంత శ్రద్ధగా చెప్తారో ఆ విధంగా చాలా బాగా చెప్పారు మేడం. మీ ఎక్స్పీరియన్సెస్, థ్యాంక్ యూ. మీ ధ్యాన థ్యాంక్ యూ. ప్రకారం థ్యాంక్ ఇంటింటా ప్రచారం చేయడము, మళ్ళీ పిరమిడ్ వ్యాలీలో 41 రోజులు మౌన ధ్యానము, ఆ తర్వాత గుడాకేస అది 41 రోజులు మీరు చేశానంట అన్నారు కదా మేడం. స్టార్టింగ్ డే అవును. నుంచే మీకు కుదిరిందా మేడం నిద్ర అనేది? నిద్ర అనేది అంటే ఎస్ కరెక్ట్, 100% ఇది. ఆ ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చుంటాం కానీ నిద్రలోకి వెళ్తాం, మంచి స్లీప్ లోకి వెళ్తుంటాం, బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాలంటీర్ వచ్చి ఫస్ట్ మనల్ని వాళ్ళు టచ్ చెయ్యరు, సార్ టచ్ చేయొద్దని అవును. చెప్తారు. ఆ ఇలా చిటికేసేవాళ్ళు చెవు దగ్గర, చిటికేస్తే కూడా డీప్ స్లీప్ లో ఓకే. ఉన్నప్పుడు స్పృహ ఉండదు కదా, అప్పుడు ఇలా స్పర్శించేవాళ్ళు. ఒక్కొక్కసారి డీప్ మెడిటేషన్ లో ఉంటాము, ఇలా ఉంటాము, ఎరుకతోనే ఉంటాం, అలాంటప్పుడు వచ్చి టచ్ చేసినారంటే కూడా డిస్టర్బెన్స్ అన్నమాట. ఆ స్థితిని వాళ్ళు కోల్పోతారు. అందుకని సార్ చిటికె వేయండి అని చెప్పేవాళ్ళు. నడిచేటప్పుడు చేతుల్లో గాజులు కూడా ఒకటే రెండే ఉంచుకోమనేవాళ్ళు. ఎవరైనా గాజులు వేసుకుని ఉంటాం కదా, ఎవరు గాజులు అలానా చంద్రకళ గారు, రేపటి నుంచి ఒకటే రెండే వేసుకోండి అనేవాళ్ళు. కాళ్ళు పట్టీలు ఉంటే రేపటి నుంచి మీరు పట్టీలు తీసేయండి అనేవాళ్ళు. నడుస్తూ ఉంటే కొంతమంది, ఇప్పుడు నేనే వాలంటీర్ గా చేస్తున్నాను అనుకోను, ఫాస్ట్ గా మనం కొంచెం నడిచినప్పుడు సౌండ్ అనేది వస్తుంది కదా, నైట్ టైం కదా, ఇంకా ఏ డిస్టర్బెన్స్, పిన్ అవును. డ్రాప్ సైలెన్స్ అన్నమాట. ఆ నడిచేటప్పుడు మీరు మెల్లిగా నడవండి అని సార్ దగ్గరుండి సజెస్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసేవాడు.
ఆ అలా వాలంటీర్ని ప్రతి 2 hours కి ఒకరిని, ఒక్కొక్కసారి 1 hour కి ఒకరిని వాలంటీర్ని పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే అక్కడ ఆ వాలంటీర్ వర్క్ చేస్తున్నాము అంటే తన సాధనని వదులుకొని అవతలి వాళ్ళకు ఉపయోగిస్తున్న సేవ అది. అందుకే అప్పుడు చెప్పేవాళ్ళు సారు. నేను పిఎల్ గా ప్రైమరీ లీడర్ గా అట్లా చేసినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పాలంటే ఒకటే చెప్పేవాళ్ళు, మీ కింద ఒక 10 మందిని 30 మందిని పార్టిసిపెంట్స్ ని ఇస్తున్నాము. వాళ్ళ వచ్చే సంశయాలకి మీరు డౌట్స్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళు చేసే సాధనలో పర్సంటేజ్ మీకు వస్తుంది అని చెప్తారు సార్. ఇప్పుడు మనం ప్రచారం ఓకే. చేస్తున్నాము అంటే కూడా అదే చెప్తారు సారు. ఆ, అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ, వాళ్ళ సంశయాలన్నీ క్లియర్ అవుతాయి కదా. వాళ్ళు క్లియర్ అయినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ బ్లెస్సింగ్స్ అనేది మీకు అవును. ఉంటాయి అని ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట సార్. అది ఓకే. చాలా అద్భుతం. ఆ అలా ఇలా చిటికేస్తూ లేపేవాళ్ళు. అప్పటికి ఎరకలేక రాకపోతే ఇలా జస్ట్ ఊరికి ఇట్లా టచ్ చేస్తారు అంతే ఇంకా. లేడీస్ ఒకరిని జెంట్స్ ఒకరిని ఇద్దరిని పెట్టేవాళ్ళు. లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ లేపేవాళ్ళు. అట్లా అన్నమాట. చాలా హ్యాపీగా ఉండేది. ఆ ఆ 30 days చేసిన ఆ మాస్టర్స్ ఎప్పుడైనా తారసపన్నా తిరిగి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం మేము. ఆ ఆనందం అనేది మా లోపల వచ్చేస్తుంది అనమాట. నిజంగా అది మరవలేని రోజులు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది మేడం. అసలు అద్భుతం మేడం. ఈ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కటి వింటా ఉంటే అసలు ఎంత గ్రేట్ వర్క్ చేస్తున్నారు మీరు అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా బాగా నచ్చింది మేడం ఈ ఎక్స్పీరియన్స్. ఒక్కోటి కూడా పిల్లలకు అది భగవద్గీత నేర్పించడం అనేది ఎంత ఎంత వాళ్ళకు అసలు నోరు తిరగని వయసు అది. అలాంటిది మీరు వాళ్ళ దగ్గర భగవద్గీత శ్లోకాలు నేర్పించి వాళ్ళ దగ్గర ఆచరింప చేస్తున్నారంటే చాలా వాళ్ళు గొప్ప చాలా విషయం ఇంట్రెస్ట్, మేడం. ఎందుకంటే చాలా అదే. చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు మ్యామ్. ఇంటికి వచ్చిన తర్వాత 40 days అయిపోయినాక కూడా 1.5 month 1 month పైన వాళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు. ఉమ్, నేను 7 గంటలకి ఒకవేళ మర్చిపోయి జాయిన్ అయిపోతే, మేడం క్లాస్ తీసుకుందామని వాళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు. అసలు నా చుట్టూ ఇప్పుడు నేను పోయినా అంటే వాళ్ళు నా చుట్టూ నాకు అనిపించేది వీళ్ళతోనే జీవితం బాగుంటుంది నాకే అనిపించేది ఆ పిల్లలతో. నేను కూడా వాళ్ళలాగా వాళ్ళలో చిన్న పిల్లలాగా అయిపోయేదాన్ని అన్నమాట వాళ్ళతో. నేను ఉన్నాను అంటే నా చుట్టూ ఎప్పమ్మా నీ స్టూడెంట్స్ వచ్చినారు పో అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా. అట్లా చాలా బాగా మేడం. గడిపేది. ఇంటికి వస్తే కూడా వీడియో కాల్ 1 month 1.5 month కూడా వాళ్ళే కాల్ చేసి జాయిన్ అయ్యారు. ఒక్కరిద్దరికి కానీ కూర్చుంటుంటే మేడం. అంటే నాకు అనిపించేది వాళ్ళకి తెలియచేయడం ఒకటి నాకు మళ్ళీ రిపీట్ అవుతది కదా. నాకు కూడా అద్భుతంగా అవును అనేది మేడం. నాకు ఇంకా బాగా అర్థమయ్యేది అనమాట. పిల్లలకు చెప్పించడం కల్మషం లేని మనస్సు కదా మేడం వాళ్ళకి చెప్పాలంటే అసలు. ఆ నేటి యువకులే రేపటి యోగులు అంటారు. అలా ఒక్క ఆ పిల్లవాడికి మనం కానీ భగవద్గీత నేర్పించినామని వాళ్ళ జీవితాంతం వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే తీర్చిదిద్దుకుంటారు అన్నమాట. చాలా 100%. బాగుంది. అది చాలా బాగుంది. ఇంకా ఒక్క నిమిషం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మేడం దగ్గర మాట్లాడాలనుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాస్టర్స్ మాట్లాడండి మేడం దగ్గర. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. పత్రి సార్తో మీ అనుభవాలు, 41 థ్యాంక్ రోజులు మీ మౌన ధ్యానం, చాలా చాలా మీ సేవ అయితే అద్భుతం మేడం నిజంగా. చాలా చాలా థ్యాంక్ బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చేయాలి మాము ఉన్నదంతా ఇంకా సాధనలో. మేడం నమస్తే అవును మేడం. మేడం. నమస్తే మేడం. చంద్రకళ మేడం ఇంకా అద్భుతంగా ఉండే సేవలు, ఇంకా చాలా సేవలు మేడం. అసలు కష్టాలు మీ పేరు చూసే నేను ఈరోజు పెట్టుకున్నా మేడం. చాలా ఆ, ఇంకా మేడం చెప్పింది కొంచెమే, సేవలు చాలా చేసింది మేడం. కష్టాల మేడం వాస్తులు జరగడము చాలా మ్యామ్ ఉన్నాయి మేడం. మీరు ఇంకా అద్భుతంగా చేస్తారు కదా మ్యామ్. ఒక పిరమిడ్ ని ఆర్గనైజ్ చేస్తారు. కానీ ఇంకా అసలు చాలా ఇంకా ఉన్నాయి సార్. మేడం ఏదో కొంచెం చెప్పింది మనకు అంతే, ఇంకా 2 3 ఎపిసోడ్లు అయినా మేడం నేను చెప్పాలి. మ్యామ్ వచ్చే లోపల వీడియో ఆన్ చేసుకునే లోపల టైం చూస్తే 7:05 అయిపోయింది. ఇంకా అవును అదే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే స్టాప్ అయిపోయింది అది. ఫ్లో అవునవును. ఆగలేదు కానీ స్టాప్ అదే అయిపోయింది అదే ఇంకా. కదా, అవును. చాలా చాలా బాగున్నాయి మేడం. మళ్ళీ ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ విన్నా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. రాండి మేడం, కొల్లాపూర్కి ఒకసారి క్లాస్ కు రండి మళ్ళీ ఒకసారి. వస్తాం. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఆ రండి. వస్తానులేండి. హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తే వస్తాను ఖచ్చితంగా. రండి రండి.
మేము కూడా థ్యాంక్ పెట్టిస్తున్నాం పత్రిజీ మహిళా చేత ఈ నెల పెట్టిద్దాం అవునా అనుకున్నాము. ఆ మ్యామ్? మీరు మీ ఎందుకంటే పిరమిడ్ లో పెట్టించడం కాదు మ్యామ్. నేనైతే మీకేం చెప్తాను, మీ పిరమిడ్ లో పెట్టించడం కాదు, ఆ, పల్లెలకు వెళ్ళండి మ్యామ్. ప్రతి వెళ్తాం స్త్రీని మేడం, వెళ్తాం. మేల్కొల్పండి మ్యామ్. అవును వెళ్తాం మేడం. పల్లె ఆ కంపల్సరీ ఇక్కడ చుట్టుపక్కల ప్రతి చాలా ప్రతి గ్రామాలు ఉన్నాయి. విలేజ్ ఆ విలేజెస్ లో ఎవరు ఎట్లా సఫర్ అవుతుంటారో తెలియదు. ఒక రోజు అయితే అవును. నేను చూసింది ఏంటంటే, ఒక అతను రాళ్ళు తీసుకొని భార్యను కొట్టుకుంటూ పోతున్నాడు. ఆవిడ ఆ, పరిగెత్తుతా ఉంది. మా పక్కింటి ఆ. ఆవిడ చూసి, అసలు నిజంగా మా పక్కింటి ఆవిడ త్యాగానికి నేను మెచ్చుకోవాలా. నేను ఊకే ఇంటి ముందు నిలబడి ఏంది అని అరుగులు వినిపిస్తుంటే బయటికి వస్తే రాళ్లతో కొడుతుంటే ఆవిడ పరిగెత్తుతున్నారు. అప్పటికి ఆ, ఎంత దూరం వచ్చినారంటే తను ఒక 200 అడుగులు 200 మీటర్లు పరిగెత్తింటది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆ, ఇంకా ఆ. ఒక ఆయన, మా పక్కింటి ఆమెను సడన్ గా ఇంట్లోకి పిలుచుకుంది. ఉమ్, ఆమె పిలుచుకున్న విషయం మేము చూసాం గాని, ఆ మళ్ళీ వాళ్ళ భర్త అక్కడికి వచ్చి అడిగినాడు ఆమెని, మా పక్కింటి ఆమెని, మా ఇంట్లోకి ఉమ్, ఇక్కడ ఏం రాలేదే అని అనింది ఆమె. ఇక్కడేం ఆ, రాలేదే అనింది ఆమె. ఇంకా ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయినాడు. ఆయన డ్రింక్ చేస్తున్నాడు. అంటే ఇట్లా అదే ఎంతమంది సఫర్ అవుతుంటారో స్త్రీలు. అవును, అవును, కానీ బయటికి అవును మేడం. చెప్పరు మేడం, బయటికి చెప్పరు. ఆ నేను చెప్పా తప్పటి కదా, నుంచి ఒక 40 అనారోగ్యం నుంచి రోజులు ఆ, 40 ఒక రోజులు అక్కడ అనారోగ్యం ఉండి. నుంచి బయటపడవచ్చు మేడం. ఒక అనారోగ్యం నుంచి కానీ వాళ్ళ సఫరింగ్ నుంచి మనం ఎట్లా ఆ బయటపడము. ఈ చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి మేడం గ్రామాలు. ఎంతసేపు మేము కొల్లాపూర్ పట్టుకొని కూర్చున్నాం. నేను వేయాలి మీకు అదే స్టెప్స్. చెప్తున్నా. అవును, ఎందుకంటే అవును. మీరు ఇంత తెలుసుకున్నారు. మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మీతో 10 మంది ప్రయాణం చేస్తారు, మీ పిరమిడ్ల వస్తారు వాళ్ళు. మేడం. అవును, అందరు మీ అట్లనే పిరమిడ్ల మీరు వాళ్ళు వేయండి 10 మేడం. మంది ప్రయాణం చేస్తారు. మేము ఆ విలేజ్ లో చెప్పడానికి వెళ్ళినప్పుడు మేడం, కట్ట మీద కూర్చొని మొగోళ్ళు 5-6 మంది మాట్లాడుతుంటే, ఆ ఆ, వాళ్ళందరూ ఆడ కూర్చొని ఉన్నారబ్బా అనే వాళ్ళు నాతో పాటు వచ్చి మన ధ్యానం ఎవరు కూర్చుంటే ఏం పోదాం రా వాళ్ళ దగ్గరే చెప్పొద్దాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని నేను, రండి ఆ, సార్ ఇట్లా ధ్యానం జరుగుతుంది పిరమిడ్, చెప్పేదాన్ని. వాళ్ళు అదే అదే. తీసుకుంటారా తీసుకోరా, విమర్శిస్తారా, అంతే వాళ్ళ ఇష్టం ఇవన్నీ అదంతా. మనవి కాదు మేడం. అంతే అంతే, మనవి కావు అవన్నీ. మనదేదో మనం చేయాలి అంతే. ఆ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా మాటలు కూడా మనవి కాదు. మనం రిసీవ్ చేసుకోకపోతే అంతే మనకు మన బాధ అవసరం. అనిపించదు కదా. అదే అంతే పరీక్ష కదా మేడం. మనకి. అంతే అదే మరి. అట్లా అన్నమాట. గౌతమ బుద్ధుని అన్ని తిడితే కూడా గౌతమ బుద్ధుడు తీసుకున్నాడా ఏమన్నా? ఆ మనకు అంత రాకున్నా సరే, ఒకవేళ అంత బాధ అని ఒక సెకండ్ అనుకొని ఇడిచిపెట్టాలి అంతే. అక్కడికక్కడ ఇడిచిపెట్ట ఇంకా మనం దగ్గరగానే నాకైతే కడతాన నేను ఎప్పుడు ఆ ప్రచారంలో ఉన్నా అంటే నా చెవులకు కూడా పోవు ఇంకా అవి. ఎవరేమన్నా కడతాలు కూడా. వచ్చిండ్రా మేడం? మన కడతాలు వచ్చిండ్రా ఆ పత్రిసారి? రీసెంట్ గా రాలేదు మేడం. మేము మా పెద్ద పాలుడు వస్తే అరుణాచలం వెళ్ళింటిమి, రాలేదు. మన సార్ బాడీ రికార్డ్ చేసిన రోజు స్వర్ణమాల మేడం ఏం మాట్లాడింది అసలు. యూట్యూబ్ మీకు అవునా? అస్సలు ఏమన్నా మాట్లాడిందా? ఏ వావ్. ధ్యానాలే ఉన్నది ఒక్కటే ధ్యానం, శ్వాస మీద ఆ ధ్యానాలు, ఈ దుకాణాలు ఆ దుకాణాలు పెట్టుకున్నారు. అసలు మీరు ఎవ్వరు గురువులు గారు, మీరు కాలేరు అసలు. మీరు శిష్యులుగానే ఉండండి, గురువులు లేదు అసలు. పత్రి సార్ది పేరు నిలబెట్టండి, ఈ తిక్క తిక్క ధ్యానాలు చేయకండి, ఓన్లీ ఒకటే ధ్యానం, అది శ్వాస మీద అంతే కదా ధ్యాస మేడం. ధ్యానమే. అందరు మాస్టర్స్, నేను గురువు ఆ స్టేజ్ మీద ఉన్నంత వరకు చూస్తారు, బుక్కులు చదువుతారు, బుక్కులు చదివి చెప్పి స్టేజ్ తర్వాత మీతో పాటు వాళ్ళు ఉన్నారు. అంత ప్రచారం నాకు బాధ అవుతుంది లోపల. మీరు ఏమని అనుకోండి, అన్ని భలే మాట్లాడింది మేడం. అసలు ఎంత ఆవేదన అంటే, ఆ వేదనతో అసలు నిజంగా అసలు ఆమె చూసి మారాలి అందరూ. ఈ అంతే ధ్యానం కదా అంటారు, ఆ మ్యామ్. ధ్యానం అంటారు, ఇప్పుడు నేను చక్రాస్ ఓపెన్ చేస్తా రాండి అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఎక్కడ చక్ర డబ్బులు తీసుకుంటారు, అది ఓపెన్ చేస్తా, ఇది ఓపెన్, ఎక్కడ వాళ్ళు ఓపెన్ చేసేది మహావతార్ బాబాజీ మీకు ఏమైనా వస్తాడా? వచ్చి ఆయన 5,000 సంవత్సరాలు తపస్సు చేసిన మనిషి మీకు పక్కన వచ్చి ధ్యానం చెప్తాడా? ఇన్ని దుకాణాలు ఎందుకు పెడతారు మీరు అని చెప్పి ఏమన్నా మాట్లాడింది. వీడియో ఉంది మేడం, నేను మీకు షేర్ చేస్తా వినండి. ఎస్, థ్యాంక్ యూ. అసలు అద్భుతం అసలు. మనకి కొంచెం ఇప్పుడు మారాలి. నేను విపස්සన వెళ్ళి సాధన చేసి వచ్చిన ఉమ్. తర్వాత ఇంకా ఏదో చేశాను మ్యామ్. క్రియా యోగా ఒక మేడము ఇక్కడ రికార్డ్ అవుతుందేమో యూట్యూబ్ లో, అసలు నేను తర్వాత చెప్పలే మీకు. బంద్ చేసినట్టు రికార్డ్ అలా అవుతుంది. చాలా చేశా. నాకు ఏం చేసినా, నాకు ఈ శ్వాస మీద ధ్యాస చేస్తేనే నా ఇన్నర్ యాక్సెప్ట్ చేస్తాను మేడం ఫస్ట్. అంతే, అదే కదా సాటిస్ఫై, మేడం. మనం వేరేది ఏం చేసినా కూడా తిరిగి మన నేను గురువు మళ్ళీ గారు ఈడికే వస్తా. మన గురువు గారు చెప్పింది మనం నేర్చుకున్నదే మనం 10 మందికి చెప్పాలి. ఇట్లా యాక్టివేషన్ అయితే అట్లా. ఏంది యాక్టివేషన్ అని మీ మొఖాలు, మీరు ఏది యాక్టివేషన్ కల అసలు మీరు ఎవ్వరు గురువు లేరు, ఇంతవరకు ఎవరు లేరు గురువులు. పత్రిసారి చెప్పిందే చేయండి, పత్రిసారి ఏం చెప్తారో అదే చేయండి. కొత్త కొత్తవి అన్ని ప్రయోగాలు మీరు చెయ్యొద్దని ఏమన్నా వాయించిందా 20 నిమిషాలు. అసలు స్టన్ అయిపోయినారు అందరు. అంత కొత్త చెప్పింది కాన్సెప్ట్ అదొకటే ధ్యానం.
పత్రి సార్ ఉన్నప్పుడే ఫ్లూట్ కు వాల్యూ ఉంది, ఫ్లూట్ మ్యూజిక్ కు. ఇప్పుడు పత్రి సార్ లేదు కదా, ఫ్లూట్ మ్యూజిక్ కు వాల్యూ లేదు అంటున్నారు ఆ, కొంతమంది. మ్యామ్ అవును, ఎవరు ఏం చెప్పినా మన అంతరాత్మ ఏది చెప్తుందో దాన్ని ఫాలో అవ్వాలని. అంతే. ఎవరైనా నేనేం చెప్పు, ఇప్పుడు నేనే ఉన్నాను మ్యామ్, విపස්සనాకు పోయినా, క్రియా యోగాకు అవును, అటెండ్ అయినా, ప్లస్ మన పిరమిడ్ ధ్యానం చేసిన, ఆ ఇంకా ఎక్కడ ఏ గుడాకేశ చేసిన, న్యూటన్ సార్ వాళ్ళ దగ్గరికి పోయి వచ్చిన, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా, తటపటి రాగల అన్ని అటెండ్ అయినా, మనం ధ్యానంలో కూర్చుంటే మన అంతరాత్మ ఏది చెప్తుంది, మనకి ఏది అదే మన అంతరాత్మ కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని ఫాలో అవ్వాలి అంతే. అంతే. ఇంకొకటి కాదు, కళ్ళ మూసుకుని హాయిగా హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ గా నువ్వు కూర్చో. అంతే. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే నీలో నీకేం జరుగుతుందో నువ్వు గమనించు. అంటే ఇప్పుడు వాళ్ళు బయట ఏమంటారంటే మ్యూజిక్ పెడితే మ్యూజిక్ మీదనే ధ్యాస ఉంటది కదా అని కొంతమంది, రాఘవరావు సార్ వాళ్ళు అటువంటి వాళ్ళు మ్యూజిక్ రకరకాల పెట్టలేదు మేడం. మేడం ఎవరు ఎన్ని చెప్పినా శ్వాస మీద ధ్యాస 100% కరెక్ట్ నాకైతే. అంతే అంతే నేను అంతే, వేరే శ్వాస ఏం మీద ధ్యాస మాట్లాడను ఉంటది. మేడం. నేను వేరే అదే ఏం అదే మాట్లాడను, ఎందుకంటే నా ఇన్నర్ కి నాకు అదే సాటిస్ఫై అవుతుంది. అసలు ఎంత ఎంత ఫైట్ చేసింది తెలుసా రాఘవరావు సార్, ప్రతి దగ్గర మ్యూజిక్ పెడితే చండాలంగా తిడుతున్నాడు అసలు. మీరు ఇప్పుడు మీరు ధ్యానమే చేయలేదు ఇప్పటి వరకు అంటాడు. పత్రి సార్ ఏం చెప్పి ఎందుకు మరి కడతాల పెట్టారని చాలా మంది క్వశ్చన్స్ వచ్చినాయి. వస్తే అక్కడ ఆ ఎనర్జీకి సార్ పెట్టిన కొత్త వాళ్ళకని మీరు నేర్చుకున్నాక ఆపేసేయాలి ఆ మ్యూజిక్ తో. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో అదే కరెక్ట్ ధ్యానం. ఇంకా మా పిరమిడ్లో కూడా బంద్ చేసినాం మేడం, మ్యూజిక్ బంద్ చేసినాం. ఆ సార్ ఒక్కడే ఖచ్చితంగా నిక్కచ్చి ఎవ్వరేమన్నా సార్ ఒక్కడే, పత్రి సార్ ఏం చెప్పిందో అదే చేయాలి, వేరే చేయొద్దు. ఇంకా అట్లా చెప్తారు సార్. ఓకే మేడం, టైం కూడా చాలా అయినట్టుంది ఓకే వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం చంద్రకళ మేడం గారికి మరొకసారి ఇంకెవరైనా మాట్లాడతారా మేడం? యామిని మేడం, సంధ్య మేడం గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీ థ్యాంక్ యూ మేడం. ఎక్స్పీరియన్స్ అది. నీ వంట చేసేటప్పుడు ఇది వరకు ఏదైనా పని ఉంటే బాబాయ్ బాబాయ్ అనుకుంటూ చేసుకునేవాళ్ళం. ఈ ధ్యానంలోకి వచ్చాక అమృతం. ఏం చేసినా దివ్యంగా చేస్తున్నాము. ఇది తిన్న వాళ్ళందరూ శాకాహారులుగా ధ్యానులుగా మారిపోవాలి. అదే చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ పనైనా ఈజీగా చేసేసుకుంటున్నాం. బాబోయ్ అనేది లేదు. ఎవరైనా బాబోయ్ అంటే ఎందుకు అలాగా భయపడిపోవడం, హ్యాపీగా సులభంగా సరళంగా తక్షణంగా చేసేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అందరికీ. అది చాలా బాగుంది మేడం మీ ఎక్స్పీరియన్స్. అది చాలా థ్యాంక్ యూ బాగుంది. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం మరొకసారి మీరు అవకాశం ఇస్తే ఇంకొక క్లాస్ మాకు కావాలి మేడం. ఇది మీకు చూస్తాను మేడం, చెప్తాను. సుష్మా థ్యాంక్ మేడం యూ గారు, అవకాశం చెప్పండి. సుష్మా మేడం గారు, సుష్మా మేడం గారు, మేడం సంధ్య నెంబర్ మాట్లాడండి మేడం. నెంబర్ పెట్టలేదు మేడం గారు నెంబర్ సార్ది. నిన్న క్లాస్ సరే ఈ రోజు చెప్పించారు. నేను పెట్టండి మేడం గారు ఒకసారి. ఈ రోజు మేడం గారు పంపిస్తా. నమస్తే మేడం గారు, బాగా చెప్పారు మేడం గారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు, వివరంగా అర్థమయ్యేటట్టు. అందరికీ అర్థమైతే ఇంకా అదే బాగా ఫాలో అవుతారు కదా మేడం గారు. అంతే కదా మేడం. చాలా బాగా చెప్పారు. చెప్పే విధానం బాగుందండి మేడం. అర్థమయ్యేది ఏం లేదు. పత్రి సార్ స్పీచ్లు బాగా వినండి పదే పదే. ప్రతిరోజు మీరు ఏ పనైనా చేసుకుంటారండి, ఇంట్లో అవి ప్లే అవుతా అంటే ఒకటి కాకుండా ఒకటైనా చెవులో దూరుతాయి. అవునండి దాన్ని మేడం ఆచరిస్తే గారు. సరిపోతుంది మేము. అంతకంటే ఉమ్, వేరే ఏం అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా గుడిలోకి డైరెక్ట్ పోయే మార్గం పత్రి సార్ చెప్పినాడు. వాళ్ళంతా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి గుడిలోకి రమ్మని వాళ్ళు చెప్పినారు. ఇంతే తీసుకుందాం ఎగ్జాంపుల్. మనకు అవును. డైరెక్ట్ సత్య మార్గాన్ని తెలియజేసినారు. అద్భుతమైన మార్గం. సార్ చెప్పింది ప్రతి ఆచరిస్తే సరిపోతుంది. అంతకంటే నాకు తెలిసి వేరే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకు అంటే చదువు భగవద్గీత చదువుకున్న చెప్పిన వాళ్ళు చదువుకున్న అయితే బుక్కులు కూడా చదివి ఇంకా జ్ఞానాన్ని సంపాదిస్తారు మేడం గారు. చదువుకోలేని వాళ్ళు ఇంక మాటల ద్వారాగే ఎన్ని జ్ఞానాన్ని పుస్తకాలు చదివినా అది పరోక్ష జ్ఞానమే. భగవద్గీత చదువుతాము, ఆ జ్ఞానం వస్తుంది. వేదవ్యాసుడు రాసినాడు, కృష్ణ భగవానుడు చెప్పినాడు, అర్జునుడు ఆచరించినాడు. ఆ భగవద్గీతను కూడా మనల్ని కూడా ఆచరించమని చెప్పినారు. మనం ఆచరించకుండా నేను భగవద్గీత చదివినా నాకు ఇది తెలుసు అది తెలుసు అంటే, ఇప్పుడు చూడండి భగవద్గీతలోని
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అంటే యుక్తాహారం, ఆహారం యుక్తంగా ఉండాలి, నీ చేష్టలు యుక్తంగా ఉండాలి, నీ నిద్ర యుక్తంగా ఉండాలి అని చెప్తున్నారు. అన్ని యుక్తంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం పత్రిసారి ఫలాహారము, సాత్వికాహారము, శాకాహారము అని ఎలా చెప్పారో చెప్తున్నారు. అంటే మీ ఆహారాన్ని బట్టి మీ వ్యవహారం ఉంటుంది. మనం పండ్లను తీసుకుంటే నీ సత్వగుణ లక్షణాలు వస్తాయి ఫుడ్డుగా. నువ్వు శాకాహారాన్ని తీసుకుంటే దానికి తగ్గ లక్షణాలు ఉంటాయి. అక్కడ రజోగుణమో తమో గుణమో అంతా ఇంతో ఉంటుంది మనం తీసుకునే శాకాహారంలో కూడా. కానీ మన ఆలోచనలను బట్టి మన ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుంది కాబట్టి సేతు మాస్టర్ రాసినాడు. ఆ సేతు మాస్టర్ జ్ఞానము, కానీ మనం సాధన చేసి మన ఆత్మలోంచి ఏ జ్ఞానం వస్తుందో దాన్ని నువ్వు పుస్తక రూపంలో పడితే ఇంకొక మాస్టర్కి ఉపయోగపడుతుంది. అంటే మన సాధన, మన సాధనలోనే మనకు అన్ని, చదువుతో సంబంధం లేదు, ఆత్మజ్ఞానానికి చదువుకు సంబంధం లేదు. ఒక మేడం ఉంది, రీసెంట్ గా మేము 41 రోజు నిమ్మగల్లో చేసిన తర్వాత వచ్చింది రీసెంట్ గా. కళ్యాణ దుర్గం దగ్గర ఏదో పల్లె, తీటకల్లు అనే విలేజ్. ఆమె పేరు భాగ్యలక్ష్మి మేడం ఏమో. ఆమె రీసెంట్ గా వచ్చినారు. ఆవిడ రీసెంట్ గా నేను చూసా, నేను లాస్ట్ వీక్ లో పరిచయం అయింది. ఆవిడ డే అండ్ నైట్ ధ్యానం చేస్తుందంట. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి చేస్తోంది ఆమె. రాత్రి అసలు నిద్రపోదంట. ఆవిడ చెప్తున్నారు, ఆవిడకి చదువు రాదంట మేడం. ఇప్పుడు ఆవిడ అన్ని పుస్తకాలు చదువుతోంది ధ్యానం చేసి. అబ్బా, ఆవిడ ఎంత సాధన చేసిందల్లా, ఆవిడ చదువే రాని వ్యక్తి పుస్తకాలు చదువుతుంది. మీరెందుకు చదవకూడదు? అంత సాధన మీరెందుకు చేయకూడదు? ఆమెలో ఆత్మకు ఆ శక్తి ఉంది, పత్రీశ్వర్లో ఆత్మకు ఆ శక్తి ఉంది, నీ ఆత్మకు ఆ శక్తి కూడా ఉంది. నువ్వెందుకు నువ్వు సాధన చేసి, నేను ఇదే అనేదాన్ని. పత్రిసార్ ఒకసారి మైక్ ఇస్తే సారు అనంతపూర్లో, పత్రిసార్ దేశాలు తిరిగితే నేను రాష్ట్రాలన్నా తిరిగి ప్రచారం చేయలేనా అన్నా నేను. సార్ ఇట్లా చూసినాడు నా కళ్ళి. అవును, ఆయనలో ఏ చైతన్యం, ఏ ఆత్మశక్తి అయితే ఉందో నా ఆత్మలో కూడా అదే ఉంది కదా, మరి నేను ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. కానీ మనం అలా సంకల్పించుకున్నప్పుడే మన ఆత్మజ్ఞానాన్ని సాధన ఎక్కువ చేసి బయటికి తీయగలుగుతాము. కానీ మనం అలా సంకల్పమే చేసుకోకుండా నేను గంట కూర్చున్నా 2 గంటలు కూర్చున్నా అంటే కాదు మేడం. చాలా బాగా చెప్పారు మేడం గారు. నిజంగా నేను నేర్చుకోవాల్సిన పాయింట్ చెప్పారు మీరు. అంటే మన సాధన ఎంత చేస్తే అంత మీలో నుంచే వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి బల్లారి గీతా మేడం, గుంటకల్ పద్మా మేడం 78 గంటలు 100 గంటలు కూర్చున్నారంటే కూర్చోవాలని 78 గంటలు ఒక 3 రోజులు కూర్చున్నా నేను సాధనకి. అప్పుడు నాలో నుంచి ఏమొచ్చింది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అని వాయిస్ వస్తుంది. ఒక 4-5 సార్లు ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది నా లోపల నుంచి. నాకు అర్థం కాలేదు, నేను ఏ ప్రశ్నలు వేసుకునే నాకు సమాధానం రాలే. అయితే మళ్ళీ ఒకసారి చేతవనానికి మౌన ధ్యానానికి వెళ్తే అక్కడ సాధన చేస్తూ ఉంటే నాకు అలర్జీ ఉండి గల్లంతా వెళ్ళి లంగ్స్ లో పేరుకుపోయింది. ఆ లంగ్సే కదా రెస్పిరేటరీ సిస్టమ్. ఆ లంగ్స్ లో నుంచి అదంతా గల్లలాగా అంత సాధన ఎక్కువ చేసేసరికి బయటికి ఇంత పొడుగుతో గట్టిగా చింతపిక్కలాగా పడిపోయింది బయట. అంత క్లీనింగ్ జరిగింది. మరి అంత సాధన చెయ్యి, అన్ని గంటలు కూర్చో, అన్ని రోజులు కూర్చో నువ్వు సాధనకి. ఎందుకు రాదు బయటికి? నీలో ఉన్నదంతా క్లీన్ అయిపోతే నీ ఎమోషనే తెలుస్తుంది మీ మాటల్లో. మీ ఎమోషన్ బయటికి వెళ్ళిపోయి క్లీన్ అయిపోతే మీకు ఈ కాన్ఫిడెంట్ మాటలు వస్తాయి. అంతే మేడం. ఉన్నదంతా సాధన మేడం. వినడానికి ఇష్టపడకండి, క్లాసులు వినడానికి మనసు ఇష్టపడుతుంది, కానీ సజ్జన సాంగత్యం అవసరమే. ఇష్టపడతానండి, ప్రతి క్లాస్ కూడా అటెండ్ అవుతానండి. ఏ పని అన్నా వదిలేసి నేనైతే జాయిన్ అవుతాను గారు. క్లాస్ కి ఎంత ఇష్టపడుతున్నారు, సాధనని అంత ఇష్టంతో మీ లోపలికి మీరు వెళ్ళండి. బయట వినడానికంటే నీ లోపలికి నువ్వు వెళ్తే నీ అంతర్వాణి ఏం చెప్తుందో, నీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని వినండి మీరు. సాధన లేకుండా బయట ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వృధా మేడం నా దృష్టిలో అయితే. మేడం గారు నేను జాయిన్ అయిన నుంచి మేడం గారు ఎప్పుడు ధ్యానంలోనే ఒక మనసు అనేది ఇంకా అదొక రకంగా ఉందండి మనసు. అంటే ఏమి మేడం మీ మనసు ఇలా ఉంది కదా, నేను ఒకటే మీకు సజెస్ట్ చేస్తా. జేతవనంలో మౌన ధ్యానం ఉంటది, ప్రతి నెల 7 రోజులు వెళ్ళండి. జేతవనం కలికిరి 7 రోజులు ఉంటుంది మౌన ధ్యానం. మౌనం ఉండండి, సాధన చేసుకోండి. సాధన ఎక్కువ లేకపోతే మీ మాటల్లో అయితే బాగా ఎమోషన్ తెలుస్తుంది, బాధ తెలుస్తుంది. మీ మాట ద్వారానే నేను గమనించాను.
ఇంతకుముందు ఇంకా ఉండేది మేడం గారు. ఇప్పుడు సంవత్సరం అయింది, కొత్త నాకు ఆరోగ్యం కూడా సెట్ అవ్వింది, ధ్యానం కూడా చేసుకోగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను మేడం గారు. ఇంతకు ముందు అయితే ధ్యానం అది అనేది కూడా ఉండేది. మేడం, ధ్యానం అనేది చేసేది కాదు, మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉంటే ధ్యానం అనేది మీకు అవుతుంది. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు, కాకపోతే అలా కళ్ళు మూసుకొని వేళల్లో వేలు పెట్టుకొని కాలు మీద కాలు వేసి మధ్యాహ్నం గంట, ఇప్పుడు తెల్లవారుజామున ఈ రోజు అంటే తెల్లవారి జాయిన్ అయ్యాను మేడం గారు. మేడం మీరు ఒక్కరోజు ఇప్పుడు ఈ టైం నుంచి ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఇంట్లోనే ఉంటారు కదా, మీరు ఇంట్లో ఉన్న తర్వాత ఒక ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నేను 24 గంటలు మౌనం ఉంటాను అని మౌనం ఉండండి, తర్వాత తెలుస్తుంది మీకు. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ ఓకే మేడం, మేడం, బాగా థ్యాంక్ యూ. చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం గారు. చెయ్యండి. మౌనం ఉంటే మీ మనసు ఎంత ఆధీనంలో వస్తుంది, ఉండగలుగుతున్నారా లేదా, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఎలా మాట్లాడుతున్నారు ఎరుక లేకుండా అనేది మీకు మౌనం ఉంటే అర్థమవుతుంది మేడం. అట్లా వారానికి 2 రోజులు 3 రోజులు అట్లా మౌనం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కుస్మ మేడం గారు నెంబర్ పెట్టండి సార్కి, అదే కర్మల గురించి అడుగుదామని చెప్తానన్నారు కదా సార్. సార్ నెంబర్ నిన్న మాట్లాడారు కదా సార్. నేను పెడతాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే కుస్మ మేడం. మేడం మీకు థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, బాయ్. థ్యాంక్ యూ. ఎండ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. చాలా బాగా చెప్పారు మేడం గారు, నిజంగా అలా చెప్పిన వాళ్ళు ఉండాలి కదా మరి. మాకు గురువు గారు ఇచ్చారు అందరు వచ్చి క్లాసులు బాగా చెప్తున్నారు మేడం గారు. ఎన్నో అనుభవాలు, ఎన్నో అన్ని పంచుకొని ఒక మనిషిని మారుస్తున్నారు మీరు. ఎలాగైనా చాలా మార్పు చెందుతున్నారు మీ మాటలు విని. పాటించిన వాళ్ళు పాటించకపోయినా పాటించే వాళ్ళు మాత్రం కంపల్సరీ మారుతున్నారు మేడం గారు. ఉదాహరణ నేనే మేడం గారు. ఈ క్లాసులు తెలిసిన నుంచి మార్పు అనేది నాలో బాగా వచ్చింది. సుమన్ గారు మీ మాటలు వినిపించట్లేదండి. వినిపించట్లేదా మేడం? ఇప్పుడు ఓకే మేడం వినపడుతుంది. గారు, థ్యాంక్ యూ మేడం గారు, ఉంటాను, బాయ్. బాయ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, బాయ్. మేడం, ఒకసారి మీకు ప్రతినిధి మహిళా చైతన్యం తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, సుష్మా మేడం, మీరు సెషన్ ని క్లోజ్ చేస్తారా మేడం? చేస్తానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.